సార్ నమస్కారం సార్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సార్ మీరు ఈ సాయి కృష్ణ టూర్స్ అనే సంస్థను 20 years బ్యాక్ స్టార్ట్ చేశారు కదా. సో సడన్ గా ఈ టూర్స్ సంస్థ నుంచి ఇలాంటి ఒక అద్భుతమైన ఎల్డర్ కేర్ హోమ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అండ్ ఎలా వచ్చింది? సాయి కృష్ణ టూర్స్ లో ఎక్కువగా నాతో ట్రావెల్ చేసేది సీనియర్ సిటిజన్స్ ఉండేవారు. సీనియర్ సిటిజన్స్ అందరితో కొంచెం ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది. నాకు రెగ్యులర్ గా అందరినీ కలుస్తూ ఉండేవాడిని వాళ్ళ ఇళ్ళకెళ్ళి. అందులో ఒకసారి ఒక భాగంగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు 2 డాక్టర్లు US లో సెటిల్ అయ్యారు. ఇంకొక అతను అమ్మాయి కూడా అక్కడే సెటిల్ అయ్యి ఉన్నది. సో పెద్ద ఇల్లు అన్నీ ఉన్నాయి. కానీ ఒక రోజు మేము వెళ్ళేసరికి తలుపు తీయలేదు చాలాసేపు. ఏంటి అని 4-5 సార్లు ఫోన్ చేసి గట్టిగా తలుపులు కొడితే ఆవిడ 10 నిమిషాల తర్వాత ఆవిడ వచ్చారు నెమ్మదిగా. పెద్ద ఇల్లు. సో ఏమైందంటే ఒంట్లో బాగోలేదంటే పాప ఆవిడకి కాఫీ ఏమైనా పాలు కూడా లేవు, ఏమీ లేవు ఇంట్లో, తెచ్చుకోవడానికి లేదు, ఎవరు లేరు, మందులు తెచ్చుకోవడానికి లేవు. లేకపోయేసరికి సరే అప్పుడు వాళ్ళకి ఏదో హెల్ప్ చేసి పెట్టాక అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, వీళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నా అంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా. సో అది మనం ఎందుకు చేయకూడదు, ఇలాంటిది ఒకటి మనం చేస్తే బాగుంటుంది అని అసలు యాక్చువల్గా నేను అనుకున్నది ఒక 30 యూనిట్లు 30 రూమ్స్ సింగిల్ రూమ్స్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ భగవత్ సంకల్పం అన్నది ఒకటి ఉంటుంది, మనం ఒకటి అనుకుంటాం, భగవంతుడి నిర్ణయం ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారం ఇంత పెద్దది రావడం జరిగింది. సూపర్ సార్. అసలు ఇది ఏ ఇయర్ లో స్టార్ట్ చేసేసారు దీన్ని? నేను సాయి కృష్ణ టూర్స్ అన్నది 2006లో స్టార్ట్ చేశాను. 2006లో అది కూడా స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఉన్నది. మా మదరు ఫాదరు పుట్టపర్తిలో ఉండేవారు. మేము సత్యసాయిబాబా గారి డివోటీస్. సో మదరు ఫాదర్ పుట్టపర్తిలో ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు మా అబ్బాయి అప్పుడు 1 year, మా అబ్బాయి పేరు సాయి కృష్ణ. సో వాడికి సత్యసాయి విద్యా విహార్లో పుట్టపర్తిలో ట్రై చేసాం స్కూల్కి. ఫస్ట్ స్టాండర్డ్లో సీట్ రాలేదు. పుట్టపర్తి వెళ్ళిన సందర్భంలోనే అక్కడ రిషికేశ్లో ఒక సత్యసాయి విద్యా విహార్ ఉంది. ఆ ప్రిన్సిపల్ కలవడం జరిగింది. మీరు రండి, మీ అబ్బాయికి ఖచ్చితంగా నేను రిషికేశ్లో సీట్ ఇస్తాను మీ అబ్బాయికి అన్నారు. బాగానే ఉందని వెళ్ళిపోయాం. మేము రిషికేశ్ కూడా వెళ్ళిపోయాను మా అబ్బాయిని తీసుకుని. ఒకవేళ అంత అవసరం అయితే అక్కడ ఏదైనా బిజినెస్ చేసుకుని సెటిల్ అయిపోదాం అని అనుకున్నాను, మా అబ్బాయిని అక్కడ చదివించుకుంటూ. నాకు ఒకటే బాబు అయితే అనుకుని అక్కడికి వెళ్ళాక ఆ పరిసరాలు అవి నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించాయి. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే వీడు చిన్నవాడు, ఇంత చిన్నవాడిని అక్కడ వదిలేసి వెళ్తే ఎలా ఉంటుంది అని కొంచెం నాకు కొంతమంది పెద్దవాళ్ళందరూ సజెస్ట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు అని. అంటే వెనక్కి వచ్చాం. ఆ 3 రోజులు రిషికేశ్లో ఉన్నాం. చాలా కష్టపడ్డాం మేము. ఎక్కడ దిగాలో తెలియదు, ఏ హోటల్కి వెళ్ళాలో తెలియదు, ఫుడ్ సరిగ్గా ఎక్కడ ఉంటుందో తెలియదు, అన్ని ఇబ్బందులు పడ్డాం. అక్కడి నుంచి పుట్టపర్తి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి మా మదర్ చెప్పారు, మా ఫాదర్ వాళ్ళందరూ 15 మంది బద్రీనాథ్ వెళ్తున్నాం అని చెప్పారు. అరే మనం రిషికేశ్ వెళ్ళేసరికి ఇంత ఇబ్బంది పడిపోయాం, అక్కడి నుంచి 300 కిలోమీటర్ల మీదకి వెళ్ళాలి. అది అందరూ ముసలి వాళ్ళే, అందరూ పెద్దవాళ్ళు. మా ఫాదర్ కూడా అప్పుడు 75 ఉన్నారు. సో వీళ్ళందరూ ఈ ఏజ్ వాళ్ళు ఎలా వెళ్తారు? సరే ఫైనాన్షియల్ గా ఎవరితో ఏం ప్రాబ్లం లేదు, అందరికీ డబ్బులు ఉన్నాయి, వాళ్ళు పెట్టుకుంటారు. సో వీళ్ళందరినీ మనం తీసుకొస్తే మెయిన్ లగేజ్, వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు లగేజ్ మోసుకోలేరు. అవి మనం లగేజ్ మోసి వాళ్ళకి ఫుడ్ టైం టు టైం ఏర్పాటు చేసి ఎక్కడ ఉండాలి స్టే అన్నీ రెడీ చేసి పెడితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేద్దామని అనిపించింది. అని మా గురువు గారితో, ఎకిరాల కృష్ణమాచార్యులు గారిని శిష్యులు ఉన్నారు, చింతలపాటి సత్యదేవ్ గారిని, ఆయనతో మాట్లాడడం జరిగింది. మాస్టర్ గారు ఇలా చేద్దాం అనుకుంటున్నాను, చాలా మంచిదిరా, ఇంకేం ఆలోచించి స్టార్ట్ చేసి అన్నారు. అప్పుడు మొత్తం చార్ధామ్ అంతా కూడా నేను తిరిగి ఒక ప్యాకేజ్ ఐటినరీ తయారు చేసుకుని స్టార్ట్ చేశాను. అప్పుడు మేము పుట్టపర్తిలో నేను డివోటీని, అక్కడ స్వామి దగ్గర కూర్చుని అనుకున్నాను ఇలా చెయ్యాలి అని. అందుకని ఈ రోజుకి కూడా ప్రతి టూర్కి నేనే వెళ్తాను. ఇప్పటిదాకా 286 గ్రూపులు చేయడం జరిగింది. ప్రతి గ్రూప్ తో నేను ట్రావెల్ చేస్తాను. సో ఈచ్ గ్రూప్ ఈ రోజుకి కూడా ఈచ్ గ్రూప్ ఎంత మంది ఉంటారు? ఈచ్ గ్రూప్ 60 మంది డొమెస్టిక్ లో ఉంటారు, ఇంటర్నేషనల్ అయితే 40 ఉంటారు. మొత్తం ప్రతి గ్రూప్ కి ఈ రోజు కూడా నేను ట్రావెల్ చేస్తాను. ఎందుకంటే ఆ రోజు భగవంతుడి దగ్గర అనుకున్నాం. మా గురువు గారు కూడా చెప్పారు, కక్కుర్తి పడకుండా చేసిన నాళ్ళు నీకు భగవత్ సహాయం అందుతుందిరా అని. అలాగానే ఈ రోజు వరకు ఈ ప్రయాణం సాగుతోందంటే అదంతా భగవత్. సూపర్ సార్. ఇప్పుడు మీరు ఈచ్ గ్రూప్ కి మీరు 50 to 60 మెంబర్స్ ఉంటారు అన్నారు కదా. సో బేసికల్ గా మనకు ఒక 1-2 మెంబర్స్ ని ఈ ఎల్డర్ ఏజ్ వాళ్ళని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం అవుతుంది. సో మీరు అలాంటిది
ఒక 50 to 60 మెంబర్స్ని తీసుకెళ్ళి ఆల్మోస్ట్ 200 ట్రిప్స్ వెళ్ళినారు ఇప్పటివరకు. సో అసలు ఎలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళని ఆ జర్నీలో? ఆ ఎల్డర్ ఏజ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుండే ఒక్కసారి చిన్న చెప్పాలి. అసలు ఆ విషయం చెప్పాలంటే అన్నిటికన్నా ఈజియెస్ట్ వాళ్ళని చేయడమే. ఎందుకంటే ఒక టైం ఇచ్చామంటే మనం 5 నిమిషాలు లేట్ అవుతాము, కానీ వాళ్ళు ఎవరు 6 o'clock అందరూ కింద ఉండాలి అని అన్నామంటే 5:45కే రెడీగా ఉంటారు అందరూ. సూపర్. సో వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కథ ఏంటంటే వాళ్ళకి కొన్ని కంఫర్ట్స్ కావాలి. ఆ కంఫర్ట్స్ అన్ని మనం కావాల్సినట్టుగా ఇస్తే, మెయిన్ ఏంటి, ఒక టూర్ వచ్చినప్పుడు ఎవరైనా సరే ఒక లగేజ్ పట్టుకోవాలి. ఆ లగేజ్ మోసుకుని రావడం వాళ్ళకి కష్టం. నేను చేసి ప్రతి టూర్లో కూడా, నా టూర్లో ఎవరు లగేజ్ మోయరు. మీరు ఐడెంటిఫై చేస్తే చాలు, నా లగేజ్ ఇది అని ఐడెంటిఫై చేస్తే చాలు. మా వాళ్ళు ఉంటారు, నా టీం ఉంటుంది, 12 మంది వెళ్తాం ఒక టూర్ వెళ్తే. కిచెన్ స్టాఫ్ ఉంటారు అండ్ నార్మల్ ఈ స్టాఫ్ ఉంటారు. లగేజ్ అంతా వాళ్ళే మోస్తారు, అన్ని తీసుకొస్తారు. టైం టు టైం వాళ్ళకి అన్నీ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి, హ్యాపీగా వెళ్ళాలి. సూపర్. సో వాళ్ళతో అసలు ఎప్పుడు ఇష్యూసే రావు. అందరూ, కాకపోతే వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక చిరునవ్వు అన్నిటికీ సమాధానం. సూపర్ సార్. సో ఈ జర్నీలో ఇప్పటి వరకు ఒక 20,000+ పీపుల్ అయితే మీరు తీసుకెళ్ళగలిగారు ఈ 20 yearsలో. సో దీంట్లో మీరు చాలా ఎక్కువ ఫేస్ చేసిన ఏదైనా ఛాలెంజెస్ లాంటివి ఉన్నాయా ఈ జర్నీలో? ఛాలెంజెస్ అంటే అన్ని రకాలు ఉంటాయండి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని రకాలు ఫేస్ చేశాను. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి ఏదైనా, ఒక మెయిన్ ఛాలెంజ్ మీరు ఫేస్ చేసిన. ముక్తినాథ్ వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఎక్స్పైర్ అయిపోయారు. ముక్తినాథ్ వెళ్ళినప్పుడు ఒక సింగిల్ లేడీ వచ్చారు. ఆవిడ ఒరిస్సా నుంచి వచ్చారు. ఆవిడకి పెళ్లి కాలేదట. నాకైతే ఆ విషయాలు ఏం తెలియదు. నాతో వస్తారు. నా డ్యూటీ ఏంటంటే, వాళ్ళు వచ్చారు, భగవంతుడు మనకు డ్యూటీ ఇచ్చాడు, ఒక బాధ్యత అప్పచెప్పాడు. వీళ్ళందరినీ తీసుకురావడం అన్నది బాధ్యత మనది. ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాలి. నేనేమనుకుంటానంటే ఒకటే, ఎవరినైనా ఎక్కడైనా మాయ చేయొచ్చు, ఆయన్ని చేయలేము. ఆయన దగ్గర రేపు పొద్దున్న అడిగినప్పుడు, ఏరా నువ్వు ఇలా ఎందుకు చేయలేదురా అని అడిగితే సమాధానం ఉండదు మన దగ్గర. అందుకని వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా, మన తల్లిదండ్రుల్ని, స్టార్ట్ చేసిన తల్లిదండ్రులు తీసుకెళ్దామని కదా అనుకున్నాను. అయితే ఏ ట్రిప్ లో మా తల్లిదండ్రులు రాలే, నాతో బయట వాళ్ళే వచ్చారు. సో వాళ్ళందరినీ తల్లిదండ్రుల కింద తీసుకొస్తున్నాను. నేను ఆ బాధ్యతతో చేస్తున్నాను కనుక ప్రకృతి కూడా నాకు సహకరిస్తోంది. అయితే ఆవిడ్ని వద్దు అనే చెప్పాను ఆవిడకి, మీరు రాకండి, ముక్తినాథ్ కొంచెం టఫ్ జర్నీ కదా, ఎందుకు అంటే అలాగే అన్నారు. మళ్ళీ తర్వాత ఆఫీస్కి పేరు ఇచ్చారు. ఆవిడ వచ్చారు. పోఖ్రా అని, నేపాల్లో పోఖ్రా అనే ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి ముక్తినాథ్ జర్నీ ఉంటుంది అనమాట. అది 180 కిలోమీటర్లు కొండల్లో వెళ్ళాలి. 12,800 feet మీదకి వెళ్ళాలి ముక్తినాథ్కి. సో ఆవిడకి ఆ రోజు చెప్పాను, ముక్తినాథ్ ఒకటి వదిలిండి, మిగిలినవన్నీ వద్దురు కానీ ఇక్కడ ఉండిపోండి. అక్కడ ఉంటే కింద ఉన్న వాళ్ళందరికీ ఫుడ్, అకామిడేషన్ అన్నీ ఉంటాయి, మా పిల్లలందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి, ఉండండి అన్నాను. అంటే కాదు, అలాగే అన్నారు. రాత్రి నెక్స్ట్ డే ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరాలి. మేము అందరూ రెడీ అయ్యి వచ్చారు. మేడం వస్తున్నారా అంటే, లేదు సాయిరామ్ గారు, నా కోరిక ముక్తినాథ్ చూడాలి, నా కోరిక, మీరు దయచేసి వద్దనకండి. భగవత్ నిర్ణయం ఉందా మనమే అనడానికి. ఓకే అన్నాను. వెళ్ళిపోయాం. ముక్తినాథ్ వెళ్ళినా ముక్తినాథ్ దర్శనం అయిపోయింది ఆవిడకి, చక్కగా అయింది. మళ్ళీ అక్కడి నుంచి జామ్సమ్ అని నైట్ స్టే చేస్తాం. ఆ జామ్సమ్లో నైట్ స్టే చేసినప్పుడు మొత్తం జీపుల్లో వెళ్తాం. 16 జీపులు మావి, 80 మంది గ్రూప్ మొత్తం ముక్తినాథ్కి. జీపుల్లో వస్తున్నప్పుడు అన్ని జీపులు లాస్ట్ జీప్ నాదనమాట. ఇంకా లాస్ట్ జీపు నాకన్నా ముందు జీపు వాళ్ళు కూర్చోవాలి. అందులో ఆవిడ రూమ్మేట్ వచ్చి నా దగ్గర చెప్పారు, సాయిరామ్ గారు రాత్రి కొంచెం ఆవిడ ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే అది ఆల్టిట్యూడ్ లో ఉంటుంది, ఆటోమేటిక్ గా ప్రాబ్లం వస్తుంది, అందరికీ వస్తుంది, మీకు నాకు కూడా వస్తుంది. సో ఆవిడ కొంచెం ఇబ్బంది పడ్డారండి అన్నారు. సరే ఓకే అన్నాను. వాడి దగ్గరికి వెళ్ళాను. మాట్లాడితే కొంచెం ఆయాస పడుతున్నారు ఆవిడ. నా దగ్గర ఇన్హేలర్ అది ఉంటుంది, ఆ ఇన్హేలర్ అది ఇచ్చాను. బాగానే ఉందండి ఇప్పుడు అన్నారు. అంటే టీ తాగండి అని టీ ఇచ్చాను. నేనేంటంటే హాట్ వాటర్ ఇచ్చాను, హాట్ వాటర్ తాగండి కొంచెం సెట్ అవుతుంది అని అన్నా. అంటే టీ తాగుతాను సాయిరామ్ గారు అన్నారు. సరే టీ ఇచ్చాను, టీ తాగి నా చేతితోనే తాగించాను ఆవిడకి. టీ తాగారు. తర్వాత బస్సులో జీప్లో ఎక్కించాలి. జీప్లో వెళ్ళడానికి ఆవిడ నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా డ్రైవర్ ఏం చేశాడు, వెనకాల గుమ్మడి పండు ఎక్కించుకుంటాం కదా, అలా ఎక్కించుకుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి కారులో కూర్చోపెట్టారు, జీప్లో ఫ్రంట్ ఫస్ట్ సీట్లో కూర్చోపెట్టాడు. ఆవిడ బెల్ట్ అది వేశారు. ఓకే బాగానే ఉంది. అప్పుడు ఆవిడ అన్నారు, సాయిరామ్ గారు నా వల్ల ఇబ్బంది అయ్యేటట్టుంది, నన్ను పంపించింది, నేను వెళ్ళిపోతాను, ఫ్లైట్లో వెనక్కి వెళ్ళిపోతాను.
ఓకే. మేడం ఏదైనా మనం కిందకి వెళ్ళాలి, ఫస్ట్ 180 కిలోమీటర్లు కిందకి వెళ్ళాలి, వెళ్ళాక ఇప్పుడు ఆలోచిద్దాం అది అన్నాను. వాళ్ళ జీప్ వెళ్ళిపోయింది, లాస్ట్ జీప్ నాది. ఒక 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయగానే ఆ జీప్ డ్రైవర్ సడన్ గా ఆపి నా దగ్గర పరిగెట్టుకు వచ్చాడు. సార్ ఆవిడ కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. వెంటనే ఆ జీప్ లో ఉన్న వాళ్ళు నా జీప్ లో పెట్టుకుని నేను, మా మిస్సెస్, ఇంకో అబ్బాయి లోకేషన్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకొక అబ్బాయి సుధాకర్ ఒక అబ్బాయి అన్నాడు. మేము నలుగురు అందులో కూర్చుని ఆవిడ కొంచెం చేస్తే ఇబ్బంది పడుతున్నారు ఆవిడ, ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల. సరే ఇమీడియట్ గా అక్కడ లాతే అని చెప్పి ఒక ఊరు ఉంది, అక్కడ హాస్పిటల్ ఉంది. ఇమీడియట్ గా అక్కడ 6 కిలోమీటర్స్ అక్కడి నుంచి ఇమీడియట్ గా అక్కడ తీసుకుని వెళ్ళాం. 7:25కి తీసుకెళ్ళాను హాస్పిటల్కి. వాళ్ళు ట్రీట్మెంట్ అది చేశారు. 7:50కి షీఈ్ నో మోర్. అప్పుడు ఆవిడ ఎవరు ఏంటి అని, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగినప్పుడు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చెప్పారు, ఆవిడకి ఎవరు లేరండి, పిల్లలు లేరు, ఆవిడ పెళ్లి చేసుకోలేదు, ఒక బ్రదర్ ఉన్నాడు, కాకినాడలో అక్కడ ఉంటారు ఆయన. ఓకే. అప్పుడు తీసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఇమీడియట్ గా ఆయనతో మాట్లాడి చెప్తే, లేదు సాయిరామ్ గారు, నేను 65 సంవత్సరాల వాడిని, నేను రాలేను సాయిరామ్ గారు, కాకపోతే ఓ కోరిక, మీరే అక్కడ అన్ని కార్యక్రమాలు చేసిండు అన్న, శాస్త్రోక్తంగా కొన్ని చేయండి. వసంత పంచమి రోజు పోయారు అయింది. ఇమీడియట్ గా అక్కడ మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని. కాకపోతే ఏంటంటే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఒక గుడ్ విల్ ఉంది అన్ని చోట్ల. ఆ గుడ్ విల్ వల్ల ఆవిడకి పోస్ట్ మార్టంలో ఏం లేకుండా ఇమీడియట్ గా వాళ్ళతో మాట్లాడి ప్రాసెస్ అంతా చేయించాను. ఇక్కడ 80 మంది ఉన్నారు. వీళ్ళందరినీ ముందు కిందకి వెళ్ళిపోమని చెప్పాను. కింద అకామిడేషన్ మన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ అక్కడ చూసుకుంటారు అని మేము నలుగురు అక్కడ ఉండిపోయి దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చేసుకుని అక్కడ బాడీ కిందకి తీసుకురావాలి. ఓకే. మళ్ళీ ఒక అంబులెన్స్ అది మాట్లాడి అక్కడి నుంచి ఆ కొండల్లోనే, అంటే భగవంతుడు ఏంటంటే మనకి ఆ టైంలో సహాయం చేసేటంటే ఆ టైంకి ఎవడో ఒకటి రావడం, వాడు అన్ని రెడీ చేయడం చేసి కిందకి వచ్చాక ఇక్కడ సామ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంది, వాళ్ళతో 2009 నుంచి నేను చేస్తున్నాను. ఒక్కళ్ళతోనే చేస్తాను అన్ని. ఓకే. వాళ్ళు ఆ సిఇఓ, దాని తలకి ఇంకో డైరెక్టర్, వాళ్ళందరూ అక్కడ అన్ని కిందన ఏర్పాటు చేశారు. ఏది గండకి నది దగ్గర పోఖరాలో మేము వచ్చేసరికి ఓ బ్రాహ్మణ్ని ఏర్పాటు చేశారు, అన్ని రెడీ చేశారు. మేము సాయంత్రం 5 అయింది వచ్చేసరికి కిందకి, 5:30. అప్పుడు ఆవిడకి కార్యక్రమం అంతా అక్కడ చేసి చితిపేర్చి గండకి నదిలోనే అన్ని చేసి, జనరల్ గా ఇదంతా అయిపోయాక చితా భస్మం కొంత తీసుకెళ్లి నదిలో కలుపుతారు. ఇవిడ అలా కాదు, అక్కడే చేసి అడ్డు పెట్టారు రాళ్ళవిను, వాటర్ రాకుండా. ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. అవి తీసిగానే మొత్తం టోటల్ వెళ్తారు. సూపర్ సార్. అందులో విశేషం ఏంటంటే దాని తాలూకా డైరెక్టర్ వాళ్ళందరూ కూడా మఠం వేసుకుని కింద కూర్చున్నారు అంతా అయ్యే వరకు. సాయిరామ్ గారు మీరు అందరూ అలసిపోయారు, మీరు వెళ్ళిపోండి, రూమ్కి వెళ్ళిపోండి, మేము అంతా అయ్యాక మేము వస్తాం అన్నారు. అది పద్ధతి కాదు, మేము ఉంటాం. వాళ్ళు ఉన్నారు. రాత్రి 7:30 వరకు అంతా అయ్యేంత వరకు ఉండి వాళ్ళ అన్ని కార్యక్రమం అంతా అయ్యాక రూమ్కి వెళ్ళాం. సార్ ఇప్పుడు ఈ 20 years జర్నీలో మీరు మొత్తం ఏ ఏరియాస్ కవర్ చేశారు ఇప్పటివరకు? ఇండియాలో అన్ని పిలిగ్రిమేజ్ ప్లేసెస్ ఉంటాయండి, లైక్ చార్ధామ్, జ్యోతిర్లింగాలు, కాశీయాత్ర, తర్వాత అష్టవినాయకుల టూరు, వైష్ణోదేవి, కాశ్మీర్, దాని తర్వాత కర్ణాటక టూరు, సౌత్ ఇండియా టెంపుల్ టూర్ ఉంటుంది, దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్. ఓకే. ఇలాగా ఇండియాలో అన్ని ప్లేసెస్ ఉన్నాయి. దాని తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళేసరికి సింగపూర్, మలేషియా, థాయిలాండ్, దుబాయ్, ఆస్ట్రేలియా, యూరోప్, స్కాండినేవియా, ఈస్టర్న్ యూరోప్, సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ కూడా రెగ్యులర్గా కవర్ చేస్తూ ఉంటాం. యూరోప్ కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. హాఫ్ గ్లోబ్ కవర్ చేసినట్టు కదా సార్. యుఎస్ ఒకటి అన్ని రెడీ చేశాను కానీ కరోనా వల్ల ఇప్పుడు ఆగిపోయింది. తర్వాత ఈ వీసా ప్రాబ్లమ్స్ అని చెప్పి అది పెట్టలేదు. సో ఈ ట్రిప్స్ అన్ని విత్ ట్రిప్ మెంబర్స్ తోని, ఎల్డర్ ఏజ్ తోని, అందరూ వాళ్ళే. నాకు థాయిలాండ్ వెళ్తాం. థాయిలాండ్ వెళ్ళినప్పుడు నా గ్రూప్ 40 మంది ఉంటారు. ఆ 40 మందిలో మహా అయితే ఒక 4-5 చిన్నవాళ్ళు ఉంటారు, మిగిలినందరూ ఇదే ఏజ్ గ్రూప్. అక్కడ వాళ్ళు కూడా ఈ స్పీడ్ బోట్లో అది వెళ్ళడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఉంటారు, సాయిరామ్ ఏంటి ముసలాళ్ళందరినీ తీసుకొచ్చేవేంటి అంటాడు వాడు అక్కడ. కాకపోతే ఏంటంటే మరి వాళ్ళని ఎవరు తీసుకొస్తారు? అవునవును సార్, వాళ్ళకి చూడాలని ఉంది, ఎవరు తీసుకెళ్తారు? మన దగ్గర నుంచి చూస్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్? అప్పుడు ఆ టైంలో మీరు అక్కడెక్కడ తీసుకెళ్తారు? అంటే నా ఎక్స్పీరియన్స్ ఇదేంటంటే స్టార్టింగ్ లో అంటే 2007-8 ఆ టైంలో అనుకుంటా, ఒక ఆవిడని పెద్ద ఆవిడని తీసుకుని వెళ్ళాను. అప్పుడు ట్రైన్లో వెళ్ళేవారు. చార్ధామ్ యాత్రకి వెళ్ళినప్పుడు ట్రైన్లోనే, అప్పుడు 2007 అంటే ఏసీ లేవు, స్లీపర్లో వెళ్ళేవారు. స్టార్ట్ అయినప్పుడే స్టార్టింగ్లోనే ఆవిడ ట్రైన్లో సిక్ అయిపోయారు.
అబ్బా. సిక్ అయిపోయేసరికి మిగిలిన టూర్ మేట్స్ అందరూ ఈవెంట్ పట్టుకుని ఎలాగ వెళ్తాం, మీరు వాళ్ళ పిల్లలకి ఫోన్ చేయండి, ఢిల్లీ నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోతారని చెప్పారు. అలా కాదు, ఢిల్లీ వరకు వెళ్ళాలని మాట్లాడదాం. ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ముందు అక్కడ ఆవిడని అడిగాను, అమ్మా ఏంటి మీ పరిస్థితి ఏంటి అంటే, ఆవిడ 2 చేతులు దండం పెట్టి, సాయిరామ్ గారు నా లైఫ్ లో ఒక్కసారి కేదార్నాథ్ చూడాలి, ఆ కోరిక తీర్చండి అన్నారు. నేను ఇంకెక్కడికి రాను, అదొక్కటే వస్తాను, మిగిలిన అన్ని రూమ్ లో రెస్ట్ తీసుకుంటాను, అదొక్కటి నాకు చూపించండి అన్నారు. అందుకనే ఆవిడ ఆ మాట దండం పెట్టి అనేసరికి ఇంకా నేనేం మాట్లాడలేకపోయాను. సరే రైట్, భగవత్ నిర్ణయం ఏది ఉందో తెలియదు మనకి. అంతే సార్. వెళ్ళాం. ఆవిడ అన్నట్టుగానే యమునోత్రి అవి రాలే, గంగోత్రి రాలే. బట్ కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు ఆవిడ డోలీలు, మేము అక్కడ డోలీలు చెప్పినప్పుడు ఆ డోలీ వాడికి చెప్పాను, అరే ఈవిడ మా అమ్మగారు, జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాను. ఆవిడ అన్నారు, నేను డబ్బులు ఇస్తాను, ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళకి నన్ను జాగ్రత్త తీసుకెళ్ళమనండి అని చెప్పారు. అప్పుడు ఆవిడ నాకు చెవిలో చెప్పారు, సాయిరామ్ గారు నా కోరిక నా దగ్గర ఉన్న బంగారం అంతా వేసుకుని ఈశ్వరుడు దర్శనం చేసుకోవాలి. అప్పుడు చెప్తే ఇంకేం చేస్తాను నేను, సరే వెళ్ళండి అన్నా. వాడు కూడా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి డోలీ దింపే కూడా చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి లోపల దర్శనం చేయించి మళ్ళీ తీసుకొచ్చి వచ్చాడు. సూపర్. అయితే ఆవిడ వచ్చినప్పుడు కిందకు ఆ కేదార్నాథ్ ఆవిడ అక్కడ ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆవిడ కేదార్నాథ్ టెంపుల్ ఎదురుగుండానే బయటకు వచ్చారు, నేను ఆ టైంలో అక్కడే ఉన్నాను. అని ఆవిడ 2 చేతులు ఎత్తి నన్ను బ్లెస్ చేశారు. అది మాత్రం నాకు అంటే అది చెప్పలేము, అంతే. ఆ ఆనందం ఇంకో దగ్గర లేదంతే. కనిపిస్తుంది సార్, మీ వెరీ ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఆ ఫేస్ లోనే కనిపిస్తుంది. వెరీ హ్యాపీ అనమాట. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాను, లేదు ఇది ఖచ్చితంగా మనం చేయవలసింది, భగవంతుడు మనకి ఇచ్చిన డ్యూటీ ఇది, మనం దీన్ని చెయ్యాలి అంతే అని ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తాం. సూపర్ సూపర్. అయితే దీంట్లో ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తాను. అది అయ్యాక ఆవిడ కిందకు వచ్చేసారు. ఆవిడ ఆ బంగారం అంతా తీసేసి ఓ బ్యాగ్ లో పెట్టుకుని డబ్బులు అన్ని 45,000, ఆ రోజుల్లో 45,000 అంటే చాలా ఎక్కువ. అవును. అవన్నీ ప్లస్ బంగారం అంతా ఆవిడ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్న డోలీలో పెట్టుకున్నారు. వచ్చారు, ఇక్కడికి వచ్చారు, వాడు చేయి పట్టుకున్నాడు, దింపేశాడు, రూమ్కి తీసుకొచ్చాడు, నాకు చెప్పాడు, సార్ మాజీకో లేకే ఆయా అన్నాడు, చూడదియా రూమ్ పే అన్నాడు, వెళ్ళిపోయాడు వాడు. అయిపోయాక ఒక్క 2-3 నిమిషాల తర్వాత పెద్ద కేక వినిపించింది ఆవిడ రూమ్ దగ్గర నుంచి. పరిగెట్టాను, ఏమైందని అనేసరికి సాయిరామ్ గారు బంగారం అంతా తీసిన బ్యాగ్ ఆ డోలీలో మర్చిపోయింది సాయిరామ్ గారు. ఆ డోలీ నెంబర్ కూడా మన దగ్గర ఉండదు, ఏమీ ఉండదు. అంటే ఏం చేయాలి అని సరే వెంటనే బయటకు వచ్చి పరిగెడదాం అని మేము బయటకు వస్తుంటే వాడు ఎదురుకుండా వస్తున్నాడు, ఆ బ్యాగ్ పట్టుకొచ్చాడు. వాడు ఆ బ్యాగ్ కానీ పట్టుకుని వెళ్ళిపోయి అమ్మేసుకుంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. అసలు 7 వారాల నగలు ఉన్నాయి సార్, తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొచ్చి కూర్చొని చూడండి అన్నీ ఉన్నాయి లేదు చూసుకోండి అన్నాడు. ఆవిడ ఎంత హ్యాపీ అయిపోయారంటే అంత హ్యాపీ అయిపోయారు. అంతా భగవంతుని కృప అంతే. సో ఎవరైనా ఇప్పుడు మీ ట్రిప్ లో జాయిన్ అవ్వాలంటే, ఇప్పుడు నేనున్న మా పేరెంట్స్ ని కానీ ఇంకా ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళని మీ ట్రిప్స్ లో నేను పంపించాలంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంటది, ఆ బడ్జెట్ ఎలా ఉంటది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మావి ఏంటంటే సాయికృష్ణ టూర్స్ ఆఫీస్ ఉంది, మాది ఏసరావు నగర్ లో ఉంటుంది. ఆఫీస్ నెంబర్ ఒకటి ఉంటుంది, ఆ నెంబర్కి నేను ఇస్తాను, మీకు నెంబర్ అది ఇస్తాను. ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టారంటే మీకు ఒక లింక్ వస్తుంది, క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయిపోయారంటే మేము పెట్టి నెక్స్ట్ ఏ టూర్ అయినా సరే డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి, ఇంక్లూడింగ్ ఐటినరీ ఎవ్రీథింగ్ వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని జాయిన్ అవ్వచ్చు పేరు ఇచ్చి. కాదే అనౌన్స్మెంట్ ఇస్తాం, అనౌన్స్మెంట్ ఇవ్వగానే వెంటనే చెప్పాలి, మాది ఇమీడియట్గా ఫుల్ అయిపోతాయి. సరే, ఇప్పుడు దానికి ఏమైనా ఏజ్ లిమిట్ అలా ఉంటుందా, లేకపోతే స్పెసిఫిక్ మెంబర్సే రావాలా? నథింగ్ సార్, 3 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు అందరినీ నేను తీసుకెళ్ళాను. అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు యూరోప్ వెళ్ళినప్పుడు 30 సంవత్సరాల వాళ్ళు వచ్చారు, 70 సంవత్సరాల వాళ్ళు వచ్చారు, అన్ని రకాల వాళ్ళు వస్తారు. ఏ ఇష్యూ ఉండదు, ప్రాబ్లం ఏ ఉండదు, అన్ని రకాల వాళ్ళు వస్తారు, అందరూ రావచ్చు. ఈవెన్ స్టూడెంట్స్ గ్రూప్స్ కూడా చేసాం సార్. సూపర్ సార్, మీ సాయికృష్ణ టూర్స్ అయితే జర్నీ ఉందో అది నాకు వింటుంటేనే చాలా మంచిగా అనిపించింది. ఆ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇంకా వినేటప్పుడే నాకు ఎట్లుంటే మీరు పక్క నుండి ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు నేను చాలా అద్భుతంగా అనిపిస్తుంది. తప్పకుండా రండి, మిమ్మల్ని డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఐ హోప్ నేను నెక్స్ట్ ట్రిప్ లో జాయిన్ అవ్వని కూడా ట్రై చేస్తాను తప్పకుండా. సో ఇప్పుడు సరే, ట్రిప్స్ టూర్స్ పార్ట్ పక్కన పెట్టేస్తే కొద్దిసేపు మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు ఈ సాయికృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్ అని ఉంది కదా, సో దీని గురించి మాట్లాడితే ఇప్పుడు బయట చాలా రిటైర్మెంట్ హోమ్స్ అని, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని అవన్నీ ఉన్నాయి. కానీ మీరు దీన్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా కాకుండా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. అసలు ఈ ఎల్డర్ కేర్ హోమ్స్ అవుతుందో దాన్ని స్టార్ట్ చేయడం వెనుక మీ విజన్ ఏంటి సార్? సార్, మనకి ఇండియాలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా ఉన్నాయి.
ఓల్డ్ ఏజ్ హోమ్ అనేసరికి నేను ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పాను, ఇది ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఓల్డ్ ఏజ్ హోమ్ అనేసరికి ఏంటి మీ అబ్బాయిని మీ అమ్మగారిని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టారా, మీ నాన్నగారిని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టారా అని అడిగితే అదేదో పెద్ద తప్పులాగా ఎగ్జాక్ట్లీ వెళ్తుంది. అది కూడా ఎందుకు అవుతుంది? ఓల్డ్ ఏజ్ హోమ్ అనేసరికి ఆ అట్మాస్ఫియర్ అది ఎలా ఉంటుంది అంటే, ఒక ఐరన్ మంచం లేదా వాళ్ళు ఏదో మంచాలు తెచ్చుకోమంటారు, దాంట్లో ఏదో పెడతారు, ఒక తుడుచుకోవడం ఇది ఉండదు, పెద్దగా మెయింటైన్ చేసేదే ఉండదు. వాళ్ళు టైం టు టైం ఏదో వాళ్ళు ఫుడ్ అది ఇస్తూ ఉంటారు, మెడికల్ గా కావాలంటే ఏదో చూస్తూ ఉంటారు అంతే. అందువల్ల ఏంటంటే ఇదేదో ప్రాబ్లం ఉన్న ఏరియాలా కనిపిస్తూ ఉంటుంది అందరికి. అవును సార్. బట్ దీంట్లోకి వచ్చేసరికి ఇందులో కూడా ఎలా అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఎవరో ఉంటారు, వాళ్ళకి ఆ రోజు ఒంట్లో బాగుండదు, ఒకళ్ళు ఎవరో చూడడానికి వస్తారు. చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు అవన్నీ సర్దుకోరు, అదే మంచం మీద బట్టలు అన్నీ వేసి అక్కడే ఉంటాయి. సార్ వీళ్ళు అందులోకి వచ్చి చూసేసరికి, అరే ఈయన నిజంగా ఎంత బాగా బతికారండి, ఈయన ఇలాంటిది ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో రూమ్లో చూస్తేనండి రామరామ అసలు అది చూడలేమండి, మనం ఉండలేని చాలా కష్టం అండి, ఇలా చెప్తారు బయట. అక్కడ ఆ రోజు ఆయన ఉన్న సందర్భం ఏంటంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళు చూసింది ఆ రోజు విజువలైజ్ చేసింది మాత్రమే చెప్తారు. అక్కడ పరిస్థితి వేరు. ఆయన పాపం ఒంట్లో బాగోలేక అవేవో అన్ని మీద పెట్టుకున్నారు ఆయన, దాన్ని ఇంకోలాగా వెళ్ళిపోతుంది. అంటే కమ్యూనికేషన్ మనకి ఎలా ఉంటుందంటే, కమ్యూనికేషన్ ఇక్కడ ఒకటి వచ్చేసరికి అక్కడ ఒకటి అలా అలా ఎండ్ ఆఫ్ ది కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఉండాలి అని చెప్పి దీన్ని డిజైనింగ్ ఒకలా చేద్దామని. ఇప్పుడు రిటైర్మెంట్ హోమ్స్ బయట ఉన్నాయి, మీ స్పేస్ కొనుక్కోవాలి. అక్కడ మీరు ఒక 1 బెడ్రూమ్ కావాలా, 2 బెడ్రూమ్ కావాలా, 5 బెడ్రూమ్ కావాలా, మీరు డబ్బుల ప్రకారం ఎంత అంటే వాళ్ళు కొనేసుకుంటారు. కొనుక్కున్నాక దాంట్లో డెకరేట్ చేసుకోవడం మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉందా బాగా చేసుకోవచ్చు, ఒక్కళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఒకలాగా ఉంటాయి. ఎవరి ఇల్లు వాళ్ళదే ఉంటుంది, ఎవరి ఇల్లు డిఫరెంట్ గానే ఉంటుంది. నా దగ్గరకు వచ్చేసరికి అవన్నీ ఆలోచించి, ఇప్పుడు ఈ ఏజ్లో వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి, ఇల్లు తుడుచుకోవడం అవన్నీ చేసుకోవడం కష్టం, సర్దుకోవడం కష్టం, ఆ మంచం ఇవి చేసుకోవడం, ప్రతిదీ ఇష్యూలు వస్తాయి. సో ఇవన్నీ మనమే చేద్దాం. మంచం కావాలి, ఒకలా కాదు, అందరివి సేమ్ ఫర్నిచర్ పెడదాం, సేమ్ ఒకేలాగా ఉండాలి. ఒక హోటల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడ అలా కంఫర్ట్స్ ఉండాలి అని దాని ప్రకారంగా అంతా డిజైన్ చేశాను. మంచం, దాని పరుపు కూడా, అంటే పెద్దవాళ్ళు పడుకున్నా సరే వెన్నునొప్పి రాకుండా ఉండేటట్టుగా పరుపు డిజైన్ చేసుకున్నాం. సోఫాలో కూర్చోవడానికి కూడా, సోఫా కూడా జనరల్గా సోఫాలో కూర్చోగానే కిందకి వెళ్ళిపోతుంది. పెద్దవాళ్ళకి లేవడం చాలా కష్టం. అది వాళ్ళకి అలా లేకుండా కొంచెం హైట్లో ఉండేటట్టుగా మీరు కావాలంటే సోఫా కూడా చూడండి, కూర్చుని లేవడానికి ఈజీగా ఉండేటట్టు పెట్టాను. అంటే ప్రతిదీ కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసి అందరి రూమ్లో ఒకలాగే ఉండాలి. రేపు పొద్దున్న ఎవరైనా ఇక్కడికి వస్తే, అబ్బా మేము కూడా ఓ రోజు ఉంటే బాగుండండి, మాకేం అవకాశం ఉందా అని అడగాలన్నమాట. అలా తయారు చేయాలని చేస్తున్నాను. గాడ్స్ గ్రేస్ అలాగే రెడీ అయింది. స్టార్టింగ్ లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక రూమ్ చేద్దాం అనుకున్నాను, సింపుల్ గా ఒక రూమ్ లో పెట్టి పెడదాం అని. మళ్ళీ ఆలోచించాను, దాన్ని ఆలోచించి ఈ ఏజ్ వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే కొంచెం వినబడడం అది కొంచెం తగ్గుతుంది కొంతమందికి, అందరికి కొంతమందికి. సో టీవీ పెట్టుకుంటారు, టీవీ ప్రతి ఒక్కరు టీవీ చూడాలి, ఆ టీవీ పెట్టుకుంటారు, పెద్ద సౌండ్ పెడితే కానీ వినపడదు. ఇంకోళ్ళు పడుకోవాలంటే అక్కడ వాళ్ళకి ఇబ్బంది. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు, కష్టం అవుతుంది వాళ్ళకి, అడ్జస్ట్ అవ్వాలి. అలా ఎందుకు, సరే 2 రూములు చేద్దాం అని చెప్పి 2 రూములు పెట్టాను. ఒక రూమ్ లో టీవీ పెట్టాను, కూర్చోడానికి సోఫా అన్ని పెట్టాను. 2వ రూమ్ లో పెట్టేసరికి బెడ్రూమ్. వీళ్ళు ఒకళ్ళు టీవీ చూసుకున్నారు, ఇంకోళ్ళు వెళ్ళి పడుకోవాలంటే పడుకోవచ్చు అని ఇవి పెట్టాక మళ్ళీ సరే ఇలాగే ఇందులోనే ఉండిపోయి కాకుండా బయట ఒక బాల్కనీ పెట్టాలని చెప్పి మళ్ళీ ఒక బాల్కనీ పెట్టాను. దాంట్లో 2 చైర్లు, ఒక టీపాయ్ పెట్టాను. కూర్చోవచ్చు, కూర్చొని మాట్లాడుకోవచ్చు, బయట అంతా కనిపిస్తూ ఉంటుంది. సో బాగుంటుంది కదా అని అలా ప్లాన్ చేశాను అనమాట. డిజైనింగ్ అంతా అది ప్రతిదీ ఆలోచించి డిజైన్ చేసుకో. సూపర్. అందుకని దీన్ని మా డ్రీమ్ ప్రాజెక్ట్. సూపర్ కనిపిస్తుంది సార్. నేను ఆల్మోస్ట్ వచ్చి ఇక్కడికి ఒక 1-2 అవర్స్ అవుతుంది. నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసిన, మీ ఐడియా కానీ మీ ఎగ్జిక్యూషన్ కానీ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎవరైతే ఒక కొత్త పర్సన్ వస్తున్నారు, వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటారు, సో దీంట్లో అసలు మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి,
ఒకవేళ జాయిన్ అవ్వాలంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా? ఇది ఫెసిలిటీస్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన మెయిన్ ఫుడ్ అండి. మేము కాకపోతే ఇక్కడ ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఇస్తాం. ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ ఉంది. అకామిడేషన్లో 2 రూమ్స్ వస్తాయి. 2 రూమ్స్లో ఒక రూమ్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, అది ఒకసారి చూడండి. చూసాను సార్. దాంట్లో కిచెన్ ఇవ్వలేదు మేము, అంటే ప్యాంట్రీ ఇచ్చాం. ఓకే, ప్యాంట్రీ ఇవ్వడం వల్ల ప్యాంట్రీలో ఏంటంటే ఇక్కడ వంట చేసుకోవడం అన్న కాన్సెప్ట్ పెట్టలేదు. రిటైర్ అవుతున్నారంటే ఎవరు అవుతున్నారండి? జెంట్స్ అవుతారు. లేడీస్ 90 సంవత్సరాలైనా రిటైర్ అవ్వరు, వాళ్ళు ఖచ్చితంగా పని చేస్తూనే ఉంటారు. ఇక్కడ రిటైర్మెంట్ ఉంది 100%. హ్యాపీగా మీ టైం టు టైం ఉదయం 6:30 కాఫీ ఉంటుంది, 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, 1 గంటకు లంచ్ ఉంటుంది, సాయంత్రం 5 గంటలకు టీ ఉంటుంది, రాత్రి 7:30కి డిన్నర్ ఉంటుంది, అండ్ 8:30కి గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా ఇస్తాం. అది కూడా చెప్తాను మీకు. సో ఫెసిలిటీస్ ఏముంటాయి, ఫుడ్ అంతా కంప్లీట్ గా ఉన్నది. సో ఏమైనా టీ కావాలి, తెల్లవారుజాము 4 గంటలకు లేస్తారు, 5 గంటలకు లేస్తారు, అప్పుడు టీ కావాలంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు. అందుకని దానికి కావాల్సిన యుటెన్సిల్స్ అన్ని పెట్టాం. ఇండక్షన్ స్టవ్ పెట్టాం, తర్వాత వాటర్ కెటిల్ పెట్టాం. ఇండక్షన్ స్టవ్ మీద యూజ్ చేయగలిగి యుటెన్సిల్స్ ఏవైతే అవన్నీ పెట్టాం. సో ఎవరైనా కావాలి అనుకుంటే దాన్ని కాఫీలు లాంటివి, కొంతమంది పెద్ద ఏజ్ వాళ్ళు జావలు తాగుతారు, అలాంటివి ఏమైనా కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు. అది ఓకే, వాళ్ళ డైట్స్ ప్రకారం ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. అందుకని అది పెట్టాం. అండ్ ఒక ఫ్రిడ్జ్ పెట్టాం. ఫ్రూట్స్ కొనుక్కుంటారు, ఏమన్నా తెచ్చి పెట్టుకుంటారు, అందులో పెట్టుకుంటూ స్టోర్ చేసుకుంటారు. అండ్ మినరల్ వాటర్ కూడా డైరెక్ట్గా మీకు రూమ్లోకి వచ్చేటట్టుగా ప్లాన్ చేసాం. జస్ట్ రూమ్లో మీరు బాటిల్ పట్టుకుని మళ్ళీ దానికి ఆర్ఓ ప్లాంట్, ప్రతి దానికి ఆర్ఓ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఒకే ఆర్ఓ ప్లాంట్ పెట్టి అన్ని రూములకి ఇచ్చాను నేను కనెక్షన్. అది మెయింటైన్ చేస్తూ ఉంటాం. డైరెక్ట్గా ఆ వాటర్ మీరు డైరెక్ట్గా బాటిల్స్ పెట్టుకుని తాగొచ్చు. ఆ బాటిల్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. దెన్ నెక్స్ట్ బెడ్రూమ్ పార్ట్కి వచ్చేసరికి డబుల్ కాట్ బెడ్ ఇచ్చాం, కింగ్ సైజ్ బెడ్. దానికి స్టోరేజ్ అది ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక రైటింగ్ టేబుల్, ఒక చైర్, ఏమన్నా రాసుకునే వాళ్ళు ఉంటారు, దానికోసం రైటింగ్ టేబుల్ చైర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక బట్టలు అవి పెట్టుకోవడానికి వార్డ్రోబ్ అది ఇవ్వడం జరిగింది. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి. తర్వాత నెక్స్ట్ బాత్రూమ్, వాష్రూమ్కి వెళ్ళేసరికి వాష్రూమ్లో కూడా పెద్దవాళ్ళుగా వాళ్ళు పట్టుకొని ఉండడానికి రైలింగ్ అంతా ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్ కూర్చున్నప్పుడు టాయిలెట్ మీ కూర్చున్నప్పుడు లేవడం, వెస్ట్రన్ కమోడ్ మీ లేవడం, ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి కష్టం, ఏదైనా పట్టుకోవాలి. అందుకని అది పట్టుకోవడానికి ఒక పెట్టి ఇచ్చామన్నమాట. సపోర్ట్ ఉంది, సపోర్ట్ పట్టుకుని లేవడానికి ఈజీగా ఉండేట్టుగా ప్లాన్ చేసాం. తర్వాత గీజర్ ఉంటుంది రూమ్లో. తర్వాత ప్రతి రూమ్కి బాల్కనీ ఇచ్చాం. బాల్కనీలో 2 చైర్స్, ఒక టీపాయ్ పెట్టాం. ఇది ఈ ఫెసిలిటీస్ రూమ్లో ఉంటాయి. ఇది 600 SFTలో టోటల్లో వస్తుంది. టోటల్ అంటే ఒక రూమ్ సైజ్ సేలబుల్ 720 SFT వస్తుంది. లోపల ప్లింత్ ఏరియా లోపల మనకి 600 వస్తుంది. నాకు స్టార్టింగ్ లో తీసుకున్నప్పుడు కొంతమంది ఉన్నారు, తీసుకున్నప్పుడు ఇంకా పెద్దది తీసుకోవచ్చు కదా, ఇంకొంచెం ఒకేసారి తీసుకున్నప్పుడు బాగుంటుంది కదా అని అడిగారు. దీంట్లో నేను నడవడం చాలా కష్టం. మీరు ఈ రోజు కోసం ఆలోచిస్తున్నారు, నేను 5 సంవత్సరాల తర్వాత మీకోసం ఆలోచిస్తున్నాను. ఈ రోజు మీరు బాగా నడుస్తున్నారు, 5 సంవత్సరాల తర్వాత మీ నడక తగ్గుతుంది. అంత పెద్ద రూమే మీకు చాలా కష్టమైపోతుంది. అందులోంచి బాత్రూమ్కి వెళ్ళడం చాలా దూరం అయిపోతుంది ఒకానొక స్టేజ్ వచ్చినప్పుడు. అందుకని ఇది ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఫెసిలిటీస్, ఫుడ్ ఉంది, అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మా దగ్గర. కంప్లీట్ మెడికల్ గా అంతా ఉన్నది. నర్సింగ్ స్టాఫ్ ఉంటారు. తర్వాత వీళ్ళందరూ పూజ చేసుకోవడానికి, ప్రేయర్స్ చేసుకోవడానికి, మెడిటేషన్స్ చేసుకోవడానికి ఒక హాల్ పెట్టడం జరిగింది. అండ్ బుక్స్ అవి చదువుకోవడానికి ఒక లైబ్రరీ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీరు తర్వాత చూడండి ఒకసారి. అండ్ వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంతా ఉండడం కోసం ఒక మూవీ హాల్ ఒకటి తయారు చేసాం. దాంట్లో ఎప్పుడైనా మూవీస్ చూసుకోవచ్చు. ఏదైనా సరే అన్ని రెడీగా ఉంటాయి. ఎవరికి ఎప్పుడు ఏం కావాలన్నా సరే వెళ్ళొచ్చు. భక్త తుకారాం నుంచి పుష్ప 2 వరకు ఏదైనా సరే చూసుకోవచ్చు. సార్ చాలా మంది బేసికల్గా ఏం చేస్తారు అంటే ఇలాంటి ఒక ప్రాజెక్ట్స్ కట్టి సో వాళ్ళు ఒక మేనేజ్మెంట్ని పెట్టేసి వాళ్ళు బయట ఉంటారు అనమాట. కానీ నాకు రీసెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మీ టీం వాళ్ళు చెప్పింది ఏంటంటే మా సారే ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉండి దగ్గరుండి అందరినీ టేక్ కేర్ చేశాడని చెప్తాను. సో నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు అలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం రుణం తీర్చుకోలేము. మేము సత్యసాయిబాబా గారి డివోటీస్.
నాకు పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. పర్సనల్ ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు కూడా ఒకసారి మాట్లాడుతూ చెప్పారు, 9 నెలలు తల్లి మన కన్ని అదే మోస్తుంది, మోసి ఆవిడ డెలివరీ అవుతున్నప్పుడు ఆవిడ పెయిన్స్ ఉంటాయి కదా, ఒక్క పెయిన్కి అమ్మా అని బాధపడుతుంది కదా, ఆ బాధపడిన ఆ పెయిన్ తీసుకున్న క్షణాన్ని మనం జీవితాంతం ఆవిడకి ఊడిగం చేసినా సరే ఆవిడ రుణం తీర్చుకోలేమట. అంటే అంత గొప్ప విషయం అనమాట తల్లిదండ్రులను చూడడం. నాకు సత్సాయి బాబా గారు దీంట్లో ఉన్నప్పుడే, ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఒకసారి ఏదో ఏం చెయ్యాలి అని ఏదని అడిగితే అప్పుడు ఆయన నాకు చెప్పారు, ఏం చేయమంటారు స్వామి అని అడిగితే తిని తిరగరా అని చెప్పారు. అందరు నవ్వేసారు, నాకు సమాధానం దొరకలేదు. మళ్ళీ అడిగాను, ఏం చేయమంటారు స్వామి అని అడిగితే తల్లిదండ్రులు సేవ చేయరా అన్నారు. సూపర్. ఏదో అనుకున్నాం, నాకు ఐడియా లేదు అప్పుడు. తర్వాత ఈ టూర్లు అవి స్టార్ట్ చేసినప్పుడు పెద్దవాళ్ళందరితో ఇదవుతున్నప్పుడు ఒక అనుభూతి, దాని తర్వాత ఇది రావడం, ఇది తల్లిదండ్రుల సేవే. భగవంతుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు, ఏదో ఒక గమ్యాన్ని మనకు కావాలి. ఈ జీవితం మనకు మానవ శరీరం వచ్చినందుకు ఏదో ఒకటి కావాలి, ఇది ఒకటి వచ్చింది. సో దీన్ని మనం సక్సెస్ఫుల్గా నిర్వర్తించగలిగితే మన జీవితం ధన్యమైపోయింది. అందుకని ఇది నేనే దగ్గరుండి చెయ్యాలి అని. ఇంకో ప్రాజెక్ట్స్ కూడా చాలామంది అడిగారు, దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ పెడతారు, మీరు ఏం చేస్తారు అని. నేను ఎక్కడా ప్రాజెక్ట్స్ పెట్టను, ఇదే చేస్తాను. ఇందులో కట్టిగానే కాదు, కట్టడం ఎవరైనా ఎన్నైనా కట్టియచ్చు, దీన్ని మెయింటైన్ చేయాలంటే వాళ్ళందరూ నన్ను నమ్ముకుని వచ్చారు. అవును సార్. వాళ్ళ జీవితాంతం ఉంటారు ఇక్కడ, మనం వాళ్ళు చూడాలి. వాళ్ళకి ఏం అక్కర్లే, జస్ట్ బాగున్నారా, తిన్నారా, మందులు వేసుకున్నారా, చాలా సంతోషపడిపోతారు అంతే. అంతకన్నా మనం ఏం చేసేదేం లేదు. చేసేవాళ్ళు, ఎవరు పని చేసేవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు, మనం ఇక్కడ నిలబడి ఉంటే చాలా వాళ్ళకి హ్యాపీ. నేను చూశాను సార్, మీరు వాళ్ళ పక్కన నిల్చుంటేనే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతున్నారు. నేను అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు అక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ ఫేస్ లో ఒక బ్లష్ ఏమంటారు, ఒక గ్లో వస్తుంది, అంటే అంత హ్యాపీనెస్ వస్తుందని అక్కడనే అర్థమవుతుంది మీరు వాళ్ళని ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నారో, ఎంత హ్యాపీగా చూసుకుంటున్నారో అని. అండ్ అట్లనే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఈ జర్నీలో మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం సార్ ఇంతమందిని. సో మెయింటైన్ చేసే క్రమంలో మీరు ఏమైనా చిన్న చిన్న ఛాలెంజెస్, ఏమైనా ఇష్యూస్ లాంటివి ఫేస్ చేసిరా? వస్తాయండి, చిన్న చిన్నవి వస్తాయి, కామన్ గా వస్తాయి. అవన్నీ వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఏమి లేదు సార్, ఏదైనా ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది సార్. చిరునవ్వు అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఏదైనా పేషెన్స్ తో ఏదైనా సరే సాధించగలుగుతాం. పెద్ద ఏజ్ వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అనమాట. సో వాళ్ళకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ఇష్యూస్, ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఒకవేళ వాళ్ళకి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మన దగ్గర ఎమర్జెన్సీ ప్లాన్స్ ఏముంటాయి, మన నర్సింగ్ టీం ఎలా వర్క్ చేస్తుంది? సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి చిన్న చిన్న భయాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు మన దగ్గర ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు దానికి? ఓకే, ఇప్పుడు ఈ దీంట్లోనే అసలు మా దాంట్లో సిస్టమ్ కూడా ఏంటంటేనండి, పెద్దవాళ్ళు వచ్చాక మేము బెడ్ రిడన్ తీసుకోం ఇక్కడ. ఓకే, కానీ ఇందులోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా బెడ్ రిడన్ అయితే మేము వాళ్ళకి చేయవలసిన ఏర్పాట్లన్నీ చేస్తాం. అండ్ రెండోది, ఇక్కడ మా ఫుడ్ దీంట్లో కూడా ఏంటంటే రూమ్ సర్వీస్ అన్నది ఎవరికి మేము చెయ్యం. ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ డైనింగ్ హాల్కి రావాలి. ఉదయం 6:30కి ఒకసారి వస్తారు, 8 గంటలకు వస్తారు బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్కి వస్తారు, ఈవినింగ్ టీకి వస్తారు, నైట్ డిన్నర్కి వస్తారు. 5 సార్లు వాళ్ళు ఇక్కడ నడుచుకొని వస్తారు. ఎప్పుడైతే నడుస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. రెండోది, అందరూ కూడా ఇక్కడ ఎండలో కూర్చోవాలని చెప్పి అందరినీ అడిగాను. అందరూ కూర్చుంటూ ఉంటారు ఒక హాఫ్ అన్ అవర్. దానిలో విటమిన్ డి రావడం వల్ల అంటే ఇష్యూస్ అవి లేకుండా ఉన్నారు. ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఇమ్మీడియట్గా మా ఇక్కడ లోకల్లో ఒక హాస్పిటల్ ఉంది, రాఘవేంద్ర హాస్పిటల్ అని ఉంది. రాఘవేంద్ర గౌడ్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎంఎస్ హార్దో నీ రీప్లేస్మెంట్ సర్జన్. ఓకే, ఆయన ఓన్ హాస్పిటల్ ఉంది ఇక్కడ. ఆయన ఇక్కడ చూసి సాయిరామ్ గారు ఇంత పెద్దగా కట్టారు, వీఆర్ వెరీ హ్యాపీ. మీ వాళ్ళకి ఏది ఉన్నా సరే ఇక్కడ తీసుకురండి, 24/6 24/7 ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు అని ప్రైవేట్ నెంబర్ ఇచ్చారు ఆయనకి. ఆయన ఏ టైం అంటే ఆ టైంకి ఇమీడియట్ రెస్పాండ్ అవుతారు. ఏమన్నా ఇమీడియట్గా మేము చేయగలుగుతాం, ఏదైనా అయితే అర్జెంట్గా ఇమీడియట్గా మేము చేయగలుగుతాం, తీసుకెళ్ళగలుగుతాం. మాకు అంబులెన్స్ ఉంది, 24 hours మాకు ఇక్కడ డ్రైవర్ ఉంటారు అండ్ స్టాఫ్ అందరూ ఉంటారు. బయటికి ఇక్కడికి డిఫరెన్స్ అంటే నేను గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే
మీ ఇంట్లో మీకు ఎంతమంది ఉన్నా మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 10 మంది టక్ టక్కని వెంటనే వచ్చి వాళ్ళు ఉండరు, ఇక్కడ ఉంటారు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక అభిషేకం చేసాం, ఓకే, అయింది మధ్యాహ్నం 3 గంటల 2:30 వరకు అందరూ ఇక్కడే ఉన్నారు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. అయింది ఒక ఆవిడ వెళ్ళిపోయారు రాత్రి 7 గంటలకి. సడన్ గా ఆవిడకి ప్రాబ్లం వచ్చిందట, హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆవిడకి హార్ట్ ప్రాబ్లం. ఆవిడకి ఆల్రెడీ హార్ట్లో 3 స్టంట్స్ వేసి ఉన్నారు. ఆవిడకి ప్రాబ్లం వచ్చింది. రాగానే ఇమీడియట్గా మా నర్సింగ్ కేర్ చూడడం, ఇమీడియట్గా ఆవిడ తీసుకురావడం, ఆవిడ ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఒక డాక్టర్తో మాట్లాడడం, మాట్లాడి ఇమీడియట్గా ఈసీజీ అది తీసాం. ఇక్కడ మా దగ్గర అన్నీ ఉంటాయి. తీయగానే కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుందని ఇమీడియట్గా అంబులెన్స్ తీసుకున్నాం, ఇమీడియట్గా హాస్పిటలైజ్ చేసాం. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళ అమ్మాయి వచ్చారు అక్కడికి, బాగానే ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు, అంటే ప్రమాదం లేదు. సో ఎవరికి ఎప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనకు 100% మా టీం ఉన్నో చేస్తున్నాం. ఇందులో హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా మేము సాల్వ్ చేసుకోవడానికి మాకు అన్ని రకాలుగా ఇవి ఉన్నాయి, ఓకే, ఇమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ తర్వాత ఇక్కడ ఒకటి లోకల్ హాస్పిటల్, ఇది ఒకటి. తర్వాత కామినేని హాస్పిటల్స్తో మేము అగ్రిమెంట్ చేసుకున్నాం, అఫీషియల్ అగ్రిమెంట్ ఉంది కామినేని హాస్పిటల్స్తో. ఎనీ ఎమర్జెన్సీ వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వచ్చి ఇక్కడ చూసి వెళ్తూ ఉంటారు. సార్ ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన సాయికృష్ణ ఎల్డర్ కేర్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది సార్? ఇది వలిగొండ అండి, భువనగిరి చిట్యాల రోడ్లో ఉంది. హైదరాబాద్ నుంచి మనకి 65 కిలోమీటర్లు వస్తుంది యేసరావు నగర్ నుంచి. అండ్ ఉప్పల్ నుంచి 60 కిలోమీటర్లు వస్తుంది. ఎల్బీ నగర్ నుంచి కూడా 60 కిలోమీటర్లు వస్తుంది. మీరు సిటీకి ఇంత దూరంలో మీకు ఇలా బిల్డ్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మంచి క్వశ్చన్. ఇప్పుడు సిటీలో కనుక కడితే ఇంత మంచి గాలి వెలుతురు వచ్చిన జాగా దొరకదు, ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఇంత పెద్ద జాగా తెచ్చుకోలేము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీరస్, ప్రశాంతమైన వాతావరణం, గాలి వెలుతురు, మీకు ఏ రూమ్కైనా సరే చుట్టూ కూడా మీకు గాలి వెలుతురు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాం. ఓకే, ఇంత గాలి వెలుతురు వచ్చేది మనకి సిటీలో దొరకదు. తర్వాత మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, మనం ఎంత పెద్దది కట్టినా చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి, ప్రతి బిల్డింగ్ లోనూ ఏసీ ఉంటుంది. ఆ ఏసీలో ఉన్న వేడి ఆ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మరి ఆటోమేటిక్గా అది పొల్యూషన్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి చుట్టూ ఏం లేవు పొలాలు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మనం ఒకవేళ ఇక్కడ ఏసీలో వాడినా బయటికి వెళ్ళిపోతుంది. ఈ చుట్టుపక్కల ఇంత పెద్ద బిల్డింగ్లు రావాలంటే ఇంకో 20 సంవత్సరాలు పడుతుంది. అవును సార్, 20 సంవత్సరాల వరకు అని ఆలోచించాను, ఆ తర్వాత ముందు ఆలోచించలేదు. 20 సంవత్సరాల విజయం చూసారు మీరు అప్పుడే, అంతే. సరే సార్, ఇప్పుడు ఎవరైనా ఉన్నారు కొత్తగా ఇక్కడ జాయిన్ అవ్వాలంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంది? రెంటల్స్ ఉన్నాయా, లేకపోతే మనమే ఫ్లాట్ తీసుకొని ఉండాలా? అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ మెయిన్ పర్చేస్ చేసుకోవాలండి, పర్చేస్ చేసుకుని దీంట్లో ఉండొచ్చు. అంటే సేమ్ ఇది మినిమం అపార్ట్మెంట్. మీరు జనరల్ గా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ ఎలా కొనుక్కుంటున్నారు అంతే, ఒక అసెట్ కొనుక్కుంటున్నారు. మీ పిల్లలు కొన్నా సరే అసెట్ ఇది. అవును, ఇదేమీ పోయేది కాదు. ఫ్యూచర్ లో దీనికి మంచి డిమాండ్ వచ్చేదే కానీ దీనివల్ల మీకు నష్టపోయేదే ఉండదు. అవును. సో ఒక అసెట్ కొనుక్కుంటున్నారు ఇక్కడ, అసెట్ కొనుక్కుని ఉండండి, మీరు ఉన్నన్నాళ్ళు ఉండండి. తర్వాత మీ తదనంతరం మీ ఆస్తి మీరు ఎవరికి రాస్తే వాళ్ళకి వెళ్తుంది. ఇది ట్రస్ట్ ఏం కాదు, ఇది మీ ఆస్తి ఎవరికి రాస్తే వాళ్ళకి, మీ పిల్లలకి వెళ్తుంది. అది అదే ప్రొవైడెడ్ ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా సరే ఉన్న వాళ్ళు, ఎవరైనా సరే కొనుక్కున్న వాళ్ళైనా ఉండాలంటే మినిమం 60 years ఉండాలి, ఇందులో ఉండాలంటే 60 years ప్లస్ ఉండాలి. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కోసం పెట్టాం. తర్వాత ఇందులో వెజిటేరియన్ ఫుడ్డే ఉంటుంది, ఫుడ్ వండుకోవడం అన్నది లేదు దీంట్లో. సో ఇవన్నీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే, లిక్కర్ లేదు, సిగరెట్లు లేవు, సూపర్, నాన్ వెజ్ లేదు, వెజిటేరియన్ ఫుడ్ పెట్టాం. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్, స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది ఇక్కడికి. ఆ ఎనర్జీ బిల్డప్ చేయడం కోసం అలా తయారు చేస్తాం. సూపర్. సో ఎవరు వచ్చినా వాళ్ళే రావాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు రావచ్చు ఇక్కడికి, ఉండొచ్చు, వీళ్ళతో పాటు వాళ్ళు ఉండొచ్చు. లేదు ఇప్పుడు పిల్లలు బయట కంట్రీలో అక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు, మరి వాళ్ళు వస్తారు 15 రోజులు 4 రోజులు ఇక్కడ ఉంటారు. ఉన్నప్పుడు అప్పుడు అలాగా వీళ్ళు కావాలంటే వీళ్ళతో ఉండొచ్చు. ఓకే, లేదు అలా కాదు అనుకుంటే వీళ్ళు గెస్ట్ హౌస్ ఉన్నాయి, ఇందులోనే మీదవి కొన్ని రూమ్స్ ఉన్నాయి, మా దగ్గర గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు గెస్ట్ హౌసెస్ దాంట్లో ఉండొచ్చు. మోర్ ఓవర్ దీని అంతటిని ఎలా తయారు చేసామంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అని అనడం నేను ఒప్పుకోను. అసలు మన ఎల్డర్ కేర్ హోమ్, నాట్ ఓల్డ్ ఏజ్ హోమ్.
ఎల్డర్ కేర్ హోమ్. ఆ ఎల్డర్ కేర్ హోమ్ ఎల్డర్స్ ని కేర్ చేస్తున్నాం మేము అంతే. ఓకే. ఎల్డర్స్ అంటే అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అవును. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. అవును. సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నాం, ఇచ్చి దీన్ని ఒక రిసార్ట్ లా తయారు చేశాం. అవును సార్. సో రేపు పొద్దున్న పిల్లలు ఎవరైనా వచ్చినా సరే మేము 2 రోజులు ఇక్కడ ఉంటామండి అని అనాలన్నమాట, అలా తయారు చేసాం. సో దీంట్లో ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లోనే లేదు, మా అమ్మగారు నాన్నగారు అందరం ఒక దగ్గరే ఉంటున్నాం, చాలా సంతోషకరమైన విషయం. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్తున్నారు, ఓ వారం రోజులు ఊరు వెళ్తారు, ఓకే. మా అమ్మగారో లేదా మా నాన్నగారో లేదా ఇద్దరు ఉన్నారు, ఎక్కడ ఉంచాలి అన్న ప్రాబ్లం ఉంది, రండి ఇక్కడ పెట్టండి, వారం రోజులు రండి, డైలీ బేసిస్ లో కూడా ఇస్తాం, చక్కగా ఉండండి, మీరు పెట్టి చూసుకుని వెళ్ళండి, వారం 10 రోజులు అయ్యాక మళ్ళీ మీరు తీసుకెళ్ళిపోండి, ఆ ఫెసిలిటీస్ ఇస్తాం. అయితే పర్చేసెస్ అని ఎందుకన్నాను అంటే కొన్ని చేశాను. ఇప్పుడు మనం కొంతవరకే సేవ చేయగలం, అలాగే సేవ చేయగలను మొత్తం అందరినీ నేనే చూస్తానంటే చేయలేను. నా వరకు ఎంతవరకు నేను చేయగలను అన్నది నేను పెట్టుకున్నాను, అంతవరకు నేను చేస్తున్నాను. చేశాక ఇప్పుడు దీంట్లో రెంట్కి అడిగారు, చాలా మంది అడుగుతున్నారు. రెంట్కి డైరెక్ట్గా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మేము 2-3 సంవత్సరాలు రావండి అని. ఓకే. వాళ్ళది అడిగి దీనికి మీకు ఓకేనా, పర్వాలేదా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఖాళీ చేయాలి, దానికి ఓకేనా, అలా అనుకున్న వాళ్ళని మాత్రమే చెప్పి ఇవ్వగలుగుతాం. అది కూడా నేను 90% వద్దని చెప్తున్నాను. కారణం ప్రాక్టికల్ డిఫికల్టీ చెప్తాను చూడండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ పెట్టాం, మీరు కొనుక్కున్నారు, నేను ఇప్పుడప్పుడే రానండి, నాది రెంట్కి, నేను 2 సంవత్సరాల తర్వాత వస్తాను, నాది రెంట్కి ఇవ్వండి అంటారు. నేను రెంట్కి ఇచ్చాను. ఇంకొకళ్ళు వచ్చారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే సీనియర్ సిటిజన్స్ కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు ఉన్నారు. 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటే అందరితో కలిసిపోయి ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు చూడండి ఒకసారి, బ్రేక్ఫాస్ట్ అప్పుడు, లంచ్ అప్పుడు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు, కలిసి తింటారు, చేస్తూ ఉంటారు. ఇది అలవాటు అయిపోతుంది వాళ్ళకి. అలవాటు అయిపోయాక 2 సంవత్సరాల తర్వాత మీరు వచ్చారు, ఏమంటే నేను వచ్చేస్తాను, నాకు చేత కావడం లేదు, నేను వచ్చేస్తాను, మీరు ఖాళీ చేయండి అన్నారు. అన్నప్పుడు వాళ్ళు ఖాళీ చేయడం అనేది న్యాయం, అది న్యాయంగా వాళ్ళు ఖాళీ చేయాలి, యాజ్ పర్ రూల్ వాళ్ళు ఖాళీ చేయాలి. బియాండ్ దట్ ఒకటి ఉంటుంది. ఆ పెద్దవాళ్ళని ఎక్కడికి పంపిస్తాం? సిటీలో అపార్ట్మెంట్ ఉంది, మీరు ఖాళీ చేయండి అన్నారు, ఇంకో ఫ్లాట్కి వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇలాంటిది ఇంకోటి ఏమైనా ఉందా? ఇప్పుడు ఇలా చేసేది ఏమైనా ఉందా? వాళ్ళు ఇందులో అలవాటు అయిపోయారు వీళ్ళందరితో. అప్పుడు ఒక్కసారి వాళ్ళని పంపించాలి అనేసరికి వాళ్ళు బాధపడతారు. ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో ఈ మాట ముందు చెప్పుంటే అసలు ఇదే చేయకుండా ఉండేవారు కదా, ఇది తప్పండి అని అందరూ అంటారు. అంటే తర్వాత జరగబోయేది ఇలా జరుగుతుంది, అందుకని నేను ఎవరికి అది ఇవ్వలేదు. ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయి అలా రెంట్కి ఉండి ఉన్నాయి, కానీ దానికి సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా ఇవ్వడానికి నేను రెడీ. ఓకే. ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇక్కడ మొత్తం ఇప్పుడు ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి సార్? సార్ మొత్తం 144 స్టూడియో అపార్ట్మెంట్స్ అండి టోటల్. 144 ఉన్నాయి ఇందులో. సో దాంట్లో ఎన్ని పర్చేస్ అన్ని అయిపోయి సార్, ఆల్మోస్ట్ అయిపోయాయండి. ఇది ఒక మోస్ట్లీ ఒక 9-10 ఉంటాయి ఇప్పుడు అంతే. సో ఇంకా 9 మంది ఎవరన్నా మోస్ట్లీ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరు అదృష్టం అంతే. ఖచ్చితంగా వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ తర్వాత ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేయాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నాకున్న ఈ 1 అవర్లోనే నాకే చాలా మంచిగా అనిపించింది. సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత, సో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని వాళ్ళ లైఫ్లో అట్లీస్ట్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆ అంబియన్స్ కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అది కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ కూడా చూస్తున్నామండి, ఎవరెవరు చూసి అంటే కొంచెం నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. నాకు చాలా ఎంక్వైరీస్ ఉన్నాయండి, చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు. నిజంగా వీళ్ళకి అవసరం ఉంది అన్న వాళ్ళకి మాత్రమే చెయ్యాలి అని నేను ప్లాన్ చేశాను. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, ఏమీ చేయకుండానే వెళ్ళాయి ఇవన్నీ. సూపర్. మా దాంట్లో మాకు శ్రవణ్ ఉన్నాడు ఆఫీస్లో, తను కూడా చాలా చేశాడు. ఈ యూట్యూబ్ లో పెట్టి ఇవన్నీ చేయడం దాంట్లో. తర్వాత మా టూర్స్ లోనే, మా టూర్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీలో పెట్టినవే అన్ని. మాక్సిమం ఇందులో ఉన్న వాళ్ళు చాలా మంది నాతో ట్రావెల్ చేసిన వాళ్ళే ఉన్నారు. సూపర్. సో అవసరం నిజంగా ఎవరికి ఉంది వాళ్ళకి ఇవ్వాలి అని ఉద్దేశం సార్. నాకు మీరు ఇదంతా చెప్తుంటే ఈ మధ్యలో ఒక ఐడియా వచ్చింది సార్ నాకు. సార్ చాలా మంది వాళ్ళు కొంచెం వెల్ సెటిల్ అయిన తర్వాత వాళ్ళ ఎల్డర్ ఏజ్ పేరెంట్స్ని మన ఇలాంటివి ఉన్నాయని తెలియక ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో లేకపోతే ఇంకా వేరే ఇతర రిటైర్మెంట్ హోమ్స్లలో
పెడుతున్నారు. కానీ వీళ్ళేమో కొన్ని లక్షలు కోట్లు పెట్టి వాళ్ళ అపార్ట్మెంట్స్లో ఒక మంచి మంచి లగ్జరీ ఫ్లాట్స్ ఇట్లా కొనుక్కుంటున్నారు. సో వై నాట్, నాకు ఈ ఐడియా వచ్చింది, అది కరెక్టో కాదో నాకు తెలియదు. సో వాళ్ళు కట్టుకునే అపార్ట్మెంట్స్ పక్కనే ఒక చిన్నది ఇలాంటి ఒక ఎల్డర్ కేర్ హోమ్ ప్లాన్ చేసి, సో వాళ్ళని అక్కడ వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి వదిలేసి, సో వీళ్ళ లైఫ్ని వీళ్ళు లీడ్ చేసుకుంటూ, సో అలా ఉంటే ఒక కాన్సెప్ట్ మంచిగా ఉంటుంది కదా సార్. చాలా బాగుంటుందండి అసలు అది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఎవరో వస్తే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళకి అదే చెప్పాను. సూపర్. కమర్షియల్ గా చక్కగా మంచి లగ్జరీ విల్లాస్ కట్టండి, లేదా మంచి హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టండి, ఏదైనా కట్టండి. కట్టి దాని పక్కన ఇలాంటిది ఒకటి, అవును, అంటే పక్కన అంటే జస్ట్ ఒక ఆ ప్రిమిసెస్ లో దగ్గరలో అక్కడైనా కట్టుకుని ఇలాంటి కానీ పెడితే ఇటు వీళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు. దగ్గరగా ఉండి దూరంగా ఉండి కన్నా దూరంగా ఉండి దగ్గరగా ఉండడం చాలా బాగుంటుంది. సూపర్ సార్. సో వాళ్ళు ఎప్పుడైనా కావాలంటే బాగున్నారు, వాళ్ళ ఫుడ్ వాళ్ళది, వాళ్ళది, వీళ్ళ ఎంజాయ్మెంట్ వీళ్ళు, ఎవరి పనులు వాళ్ళవే ఉంటాయి. ఒకసారి వస్తారు, ఎవరి మన వాళ్ళు పలకరించుకుంటారు, హ్యాపీగా వెళ్ళిపోతారు, కలిసి ఉంటారు, దూరంగా ఉంటారు, కలిసి ఉంటారు, మంచిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. చాలా ఉంటాయి సార్. ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ హౌసెస్ అని, ఇంకేదో బ్యాంకెట్ హాల్స్ అని, సో ఇతర ఎమ్యూనిటీస్ అన్ని ఉంటాయి. సో వై నాట్ ఇలాంటి ఒక ఆప్షన్ కూడా పెడితే చాలా బాగుంటుందండి. అసలు ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఇలాంటిది ఒకటి పెడితే మాత్రం చాలా బాగుంటుంది. దాన్ని కొంచెం మెయింటైన్ చేసుకోవాలి, అంతే. చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. దీంట్లో యాక్చువల్గా ఇది ఎల్డర్ కేర్ హోమ్ అంటే నాట్ లైక్ ఓల్డేజ్ హోమ్ కాదు. కాకపోతే నేను బయట రీసెంట్గా కూడా నేను చాలా చూస్తున్నాను అనమాట ఇన్సిడెంట్స్. చాలా మంది వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ పిల్లలు కానీ పేరెంట్స్ని పట్టించుకోకుండా, నేను రీసెంట్గా కూడా ఒక 2-3 వీడియోస్ చూసిన. సో దాంట్లో వాళ్ళు ప్రాపర్టీస్ కోసమని, తల్లిదండ్రుల ఆస్తుల కోసమని కొంచెం పేరెంట్స్ని తిట్టడం, కొట్టడం, అండ్ బయట ఓల్డేజ్ హోమ్స్లో పడేయడం, అంటే వాళ్ళు పట్టించుకోవడం ఇంట్రెస్ట్ లేక. సో ఇక్కడ అంటే ఇది ఎల్డర్ కేర్ హోమ్ కాబట్టి దానికి డిఫరెన్స్ ఉంది. సో అలా చేసే ఎవరైతే ఆ పర్సన్స్ ఉన్నారో, సో అలాంటి వాళ్ళకు ఒక చిన్న మీ సైడ్ నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్? సార్ మెసేజ్ అంటే ఏం లేదు సార్, తల్లిదండ్రుల్ని చూడడం మన ధర్మం, అంతే. మనకి జన్మనిచ్చారు కనుక చూడాలి. చూడలేదు, మనం సైకిల్లో ఉన్నాం, ఈ రోజు మీద ఉన్నాం, మనం కిందకి రామా? అంతే. మీకు నాకు రాదా ఏజ్? డెఫినెట్లీ. మీకు నాకు పిల్లలు లేరా? వాళ్ళు మనం చూడరా? ఈ రోజు మనం వాళ్ళని ఎలా చూస్తామో రేపు పొద్దున్న మన పిల్లలు అలాగే చూస్తారు. నాకు ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. మా అబ్బాయిని నేను అక్కడ సత్సాయి విద్యాహార్లో జాయిన్ చేస్తానని చెప్పాను కదా, రిషికేశ్ సత్సాయి విద్యాహార్లో జాయిన్ చేస్తానని తీసుకెళ్తానని అప్పుడు చెప్పాను. రత్నాకర్ గారిని, డాక్టర్ కేఎస్ రత్నాకర్ గారిని నిమ్స్లో డీన్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయనతో మాకు బాగా అనుబంధం ఉండేది. ఆయనతో చెప్తే ఆయన అన్నారు, తర్వాత వచ్చాక రారా నీతో మాట్లాడతానన్నారు అని. ఒరే ఏం లేదు, సింపుల్ రా, మనం ఏం చేస్తామో మన పిల్లలు అదే చేస్తారు. మనం చెప్పకూడదు, మనం చేసింది వాళ్ళు చేస్తారు, మనం చెప్పింది చేయరు వాళ్ళు, మనం చెయ్యాలి అంతే. మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు నువ్వు మీ అబ్బాయిని తీసుకుని వెళ్ళి వీడు బాగా చదువుకోవాలి, మంచిగా సంపాదించాలి, అన్ని చేయాలని చెప్పి మంచి రెసిడెన్షియల్ స్కూల్లో తీసుకుని జాయిన్ చేసావు. వాడు అక్కడ లేదు, అమ్మా నాన్న మీతో ఉంటానంటే లేదు చదువుకోవాలి, నువ్వు అక్కడే ఉండాలని చెప్పి పంపిస్తున్నారు మీరు. పంపించాక వాడు అక్కడ ఉంటాడు, ఉన్నాక తర్వాత వాడు పెళ్లి చేసుకుని పెద్దవాడు అయ్యాడు, మీరు అనుకున్నట్టుగా మంచి పొజిషన్లోకి వచ్చాక అప్పుడు వాడు ఇక్కడికి వస్తాడు. వచ్చాక మీరు ఓల్డేజ్ హోమ్లోకి ఓల్డేజ్కి వచ్చాక అదే చూస్తాను, లేదు మా నాన్నని అమ్మని అక్కడ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు మనతో ఉండలేరు, దూరంగానే ఉండాలి వాళ్ళు అని చెప్పి వాడు అక్కడ పంపిస్తాడు. ఎందుకంటే మనం పంపించాం కదా, మరి వాడు మన అక్కడ పంపిస్తాడు. అందుకని పిల్లల్ని అలా పంచడం కరెక్ట్ కాదురా, మన దగ్గరే ఉంచుకోవాలి. మనం వాళ్ళని అక్కడికి పంపిస్తే వాడు రేపు పొద్దున్న మన ఓల్డేజ్ హోమ్ పంపిస్తాడు, అందులో ఏం డౌట్ ఏం లేదు అన్న. అంటే ఇది ఏంటి అంటే బంధం అన్నది మనం పెంచే విధానాన్ని బట్టే అన్నీ ఉంటాయి. ఒకవేళ ఈరోజు తల్లిదండ్రులను సరిగ్గా చూడలేదు, రేపు పొద్దున్న మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారా? మీకు రాకుండా ఉంటుందా? మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు కాక, ఏదైనా ఉండొచ్చు కాక, ఈ ఏజ్ని అయితే తప్పించుకోలేరు కదా, ఎవరూ తప్పించుకోలేరు. సైకిల్ అండి, చక్రం అండి, చక్రం ఈ రోజు మీద ఉందండి, రేపు పొద్దున్న కిందకి రావాలి అది, అంతే. సో అది ఎవరైనా సరే మనం చేసి పనులు చేసినప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది మనకి నెక్స్ట్ మనం కూడా ఈ ఏజ్లోకి వస్తున్నాం, మన అప్పుడు పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచించుకుంటే డెఫినెట్గా ఏ తల్లిదండ్రులని ఎవరు బాధించరు. సూపర్ సార్, ఎక్సలెంట్, సూపర్ సార్. ఇప్పటివరకు మీ జర్నీ అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది సార్. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేనున్నా మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ని కానీ పోనీ మా పేరెంట్స్ని నేను ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నా.
నేను ఇక్కడనే ఎందుకు జాయిన్ చేయాలి? వై సాయికృష్ణ ఎల్డర్ కేర్ అంటే మీరు ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి, ఎల్డర్ కేర్ హోమ్స్ కానీ రిటైర్మెంట్ హోమ్స్ కానీ చాలా ఉన్నాయి. ఏదైనా సరే కట్టేది ఒకళ్ళు ఉంటారు, మెయింటైన్ చేసేది ఒకళ్ళు ఉంటారు. ఇది అన్ని మేమే చేస్తాం. నేనే పర్సనల్గా ఉంటున్నాను, నేను ఉంటున్నాను, మా మిసెస్ ఉంటుంది. గాడ్స్ గ్రేస్ మా అబ్బాయి కూడా బయట కంట్రీలో ఉన్నవాడు, వాడు నేను వచ్చి ఇక్కడ ఉంటాను అన్నాడు. సో ఎవరో ఒకళ్ళని ఇక్కడ ఉంటున్నాం. 100% నేను టూర్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరో ఉంటున్నారు, నేను ఇక్కడ ఉంటున్నాను, ఉండి నేను చూడగలుగుతున్నాను. ప్రతి డిపార్ట్మెంట్ని ప్రతిదీ కూడా నేను చూస్తాను. అందుకని 100% బయటికి నాకు ఆ డిఫరెన్స్ ఉంది. సూపర్. నేను ఇక్కడ ఉంటున్నాను, బయట కంట్రీస్లో ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మంది వెతుకుతూ ఉంటారు ఎక్కడ అని. పంపించండి మిమ్మల్ని, మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు మేము చూసుకుంటాం. బాధ్యత మాది. ఓకే. నేను ఎంతవరకు నేను చేయగలనా అంతవరకు నేను చేస్తాను. అంటే అలాగని 1000 మంది వస్తే చేయగలమా అంటే కాదు, దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేద్దామా అంటే చేయలేము. మనం ఇది ఎంతవరకు ఉన్నారో ఇంతవరకు మాత్రం మనం చేయగలం. అందుకే నా రిటైర్మెంట్ కూడా నేను ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను. నేను నమ్ముతారో నమ్మరో, నేను అందుకే ఇంకెక్కడ చాలా మంది వచ్చి అడుగుతున్నారు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తారు. నేను చెయ్యను. నా రిటైర్మెంట్ కూడా నేను ఇక్కడే కట్టుకున్నాను. నేను కూడా ఇందులోనే ఉంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను. ఈవెన్ ఇంటికి కూడా వెళ్ళడం తక్కువే అవుతుంది. అక్కడ ఏసరావు నగర్ ఆఫీస్ ఉంది, ఆఫీస్కి కూడా ఎప్పుడో ఒకసారి టూర్ ముందు ఒకసారి వెళ్తున్నాను తప్పించి అక్కడ కూడా వెళ్ళడం అవడం లేదు, ఇక్కడే ఉండడం అవుతుంది. అందుకని 100% ఆ విషయం వరకు మీ అందరికీ ఒక అష్యూరెన్స్ ఇస్తాను. నేను ఇక్కడ మీకు దగ్గరుండి చూసుకుంటాను. అండ్ అలానే నేను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఆల్మోస్ట్ ఒక 30 to 40, 50 మెంబర్స్ వరకు టీం ఉన్నట్టున్నారు సార్ మొత్తం. సో అసలు వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? అండ్ ఇంకోటి మెయిన్ డౌట్ ఏంటంటే, మీరు నాకు స్టార్టింగ్ లో బెడ్ రిడెన్ వాళ్ళని తీసుకొని అన్నారు, కానీ ఆ టీంలో నర్సెస్ కూడా ఉన్నారు. అసలు వాళ్ళ రోల్స్ ఏముంటాయి? బెడ్ రిడెన్ వాళ్ళు ఉండరు, మన నర్సెస్ ఎందుకు? గుడ్ క్వశ్చన్. నా దగ్గర ఇక్కడ మొత్తం 55 మంది స్టాఫ్ ఉన్నారండి. 144 స్టూడియో అపార్ట్మెంట్స్. పూర్తిగా అందరు రాలేదు ఇంకాను. ఉన్నది ఒక 55 మంది కస్టమర్స్ ఉన్నారు. ఐ మీన్ నాతో ఉన్నవాళ్ళు 55 మందే ఉన్నారు, కానీ నా స్టాఫ్ 55 మంది ఉన్నారు ఇక్కడ. అంటే ఎవరికి ఎక్కడ ఏం ప్రాబ్లం రాకూడదని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదంతా 20 మందితో చేయొచ్చు, కానీ 55 మందిని పెట్టాను. మీరు అడిగారు నర్సింగ్ స్టాఫ్ ఎందుకు. ఇక్కడ ఎవరు బెడ్ రెడ్ ఉండరు, ఎవరికి ఇంజక్షన్లు ఇచ్చి ఉండరు, ఏమి ఉండవు. కానీ నేను చెప్పాను కదా, అందరూ 5 సార్లు రోజు బయట కిందకు వస్తారు, డైనింగ్ హాల్కి వస్తారు. వచ్చి వెళ్ళాక వీళ్ళందరినీ మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఎలా ఉన్నారు ఏంటి. దాని తర్వాత మా నర్సింగ్ స్టాఫ్ ఏంటంటే మిగిలిన టైంలో రౌండ్స్కి వెళ్తారు, ప్రతి రూమ్కి చెక్ చేస్తూ ఉంటారు, ప్రతి రూమ్ని చెక్ చేస్తారు, ప్రతి ఒక్కరితో వీళ్ళు మాట్లాడతారు, ఇంటరాక్షన్ ఉంటుంది వాళ్ళతో. మందులు వేసుకున్నారా, ఎలా ఉంది ఏంటి, రకరకాల ఇష్యూస్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏంటవుతుంది అంటే ఒక అవేర్నెస్ వస్తుంది. ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే ఇమీడియట్గా మేము అటెండ్ అవ్వగలుగుతాం. పానిక్ అలారం ఉంది, ఇప్పుడు ఇక్కడ పానిక్ అలారం వస్తుంది, అక్కడి నుంచి కానీ క్లిక్ చేశారంటే ఇక్కడ ఇమీడియట్గా వచ్చేస్తుంది, అలారం వస్తుంది. మళ్ళీ ఇక్కడ వాళ్ళు వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి ఆపితే కానీ అది ఆగదు, అది ఉన్నది. కానీ పడిపోయిన వాళ్ళు, ఎప్పుడో ప్రాబ్లం వచ్చి పడిపోయిన వాళ్ళు వెళ్ళి పానిక్ అలారం ఎవరు కడతారు? ఒక్కళ్ళే ఉన్నారు, 2 ఉన్నారు అనుకోండి, సరే 2 వాళ్ళు వెళ్ళి పానిక్ అలారం కొడతారు, ఏదో ఫోన్ చేస్తారు, ఇమీడియట్గా వెళ్తాం. కానీ ఒక్కళ్ళే ఉంటే ఎలాగ? అందుకని ఈ నర్సింగ్ ఇదన్నమాట. ఇన్నిసార్లు తిరుగుతూ ఉంటారు. ఎవరికి ప్రాబ్లం వచ్చిందో, ఇక్కడ అందరి హెల్త్లు మాకు కొన్ని తెలుసున్నవే. వీళ్ళకి ఎవరికైనా ఈ టైంలో ఇలా ప్రాబ్లం ఉండొచ్చు, వీళ్ళు మందులు వేసుకున్నారా లేదా, షుగర్ మందులు వేసుకున్నారా లేదా, ఏం చేస్తున్నారు అన్ని చూస్తూ ఉంటారు. ఇదే భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాను, ఒక ఆవిడ చెప్పాను కదా, సడన్ గా బాగోలేకపోతే ఇమీడియట్ గా ఆ అమ్మాయి రౌండ్స్కి వెళ్తున్నప్పుడు చూసింది, కొంచెం బాగోలేదు, ఇమీడియట్ గా ఆవిడతో మాట్లాడితే చెప్పలేదు ఆవిడ, కొంచెం ప్రాబ్లంగా ఉన్నట్టుందమ్మా, చెక్ చేసేసరికి కొంచెం ఆవిడ పల్స్ డౌన్ ఉంది, కొంచెం బాడీ చల్లబడిపోతుంది. ఇమీడియట్గా ఇక్కడ తీసుకొచ్చి ఆవిడకి కావాల్సిన మెడిసిన్ ఏది ఇవ్వాల్సింది చేసి ఈసీజీ అది తీసే, ఈసీజీ తేడా. శివప్రసాద్ స్వామి గారిని ఇందులో ఒక ఆయన మాట్లాడారు కదా, వాళ్ళ డాక్టర్ కూడా ఆవిడ డాక్టర్. ఆవిడ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇక్కడికి, వచ్చి అందరిని చూస్తూ ఉంటారు. ఇమ్మీడియట్ గా ఆవిడకి ఫోన్ చేస్తాం, ఆవిడకి ఫోన్లో కాంటాక్ట్లో ఉంటాం. ఎనీ ప్రాబ్లం వస్తే ఆవిడకి చెప్పగానే ఇమ్మీడియట్ గా ఆవిడ రెస్పాండ్ అవుతారు. ఆవిడ చూసి అవన్నీ చూసి ఇమ్మీడియట్ గా ఎందుకైనా మంచిది ఆవిడని హాస్పిటల్ షిఫ్ట్ చేద్దాం అని అన్నారు. అంటే ఇమ్మీడియట్ గా అంబులెన్స్ పిలిపించి టకటకటగా ఆవిడ అలా రావడం, ఒక 8 మంది పిల్లలందరూ వచ్చి రెడీ అయ్యారు, వచ్చి తీసుకెళ్లారు. ఇద్దరు, ఒక నర్సింగ్ స్టాఫ్, ఇంకొక అమ్మాయి ప్లస్ ఒక డ్రైవర్, ముగ్గురు వెళ్ళారు.
హాస్పిటల్. ఈ లోపు మిగిలిన మాట్లాడడం జరిగింది అక్కడ. అంటే అందుకు ఆ నర్సింగ్ స్టాఫ్ ఉండాలి. 2 నర్సులు మార్నింగ్ ఉంటారు, 1 నర్సు నైట్ ఉంటారు. 24 hours కేరింగ్ ఉంటుంది అనమాట. సూపర్, దానికోసం పెట్టారు. సూపర్ సార్. ఇంతమంది ఈ ఎల్డర్ ఏజ్ వాళ్ళని వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో ఏ ఇష్యూస్ వస్తుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో అలాంటి వాళ్ళని మీరు దగ్గరుండి కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు చూడు, గ్రేట్ సార్ ఈ విషయంలో. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 2014లో ఈ డెసిషన్ తీసుకున్నారని నాకు తెలిసింది నా రీసెర్చ్లో. సో 2014లో మీరు డెసిషన్ తీసుకొని 2022 ఆర్ 2025 ఈ మధ్యలో దీన్ని బిల్డ్ చేసి దీన్ని శంకుస్థాపన చేసి దీని మొత్తం ప్రాజెక్ట్ అంతా రెడీ అయిపోయేసరికి మేబీ 2025 వరకు కావచ్చు. సో ఈ 2025 తర్వాత కూడా టిల్ ఈ రోజు వరకు అంటే 1 year ఈ 2 yearsలో కూడా మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా సెల్ఫ్ డౌట్ వచ్చిందా సార్? అసలు నేను ఇది ఎందుకు స్టార్ట్ చేసిన, ఇంకా నాతో కాదు, నేను గివప్ ఇచ్చేస్తా, ఆ ఛాలెంజెస్ని తట్టుకోలేక ఫేస్ చేయలేక ఎప్పుడైనా అనుకున్నారా గివప్ ఇచ్చేద్దామని? లేదు, 100% లేదు. అది అనుకోను కూడా. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాడిని. ఇది నేను చేస్తున్నాను అనుకుని నేను ఏ రోజు చేయలేదు, ఈ రోజు కూడా నేను చేస్తున్నాను అనుకోవడం లేదు. మన ద్వారా జరుగుతోంది, మనం చేయడం లేదు. నేను లేదంటే ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళతో చేస్తారు. భగవంత్ సంకల్పాలు ఎలా ఉంటాయంటే ఎవరి చేత ఏ పని ఎప్పుడు చేయించాలో ఆయన చేయిస్తూ ఉంటాడు అంతే. ఇది చేయించడానికి నేను ఒక కారణం అయ్యానంతే. చేయించేదంతా వాడు. ఏమీ లేకుండా నిలబడ్డాం ఇక్కడ. మాకు జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన సైట్ అదంతా ఆయనది. ఆయన చాలా హెల్ప్ చేశారు వాళ్ళు కూడాను. చేసినప్పుడు సాయిరామ్ గారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే చాలా డబ్బులు చేతిలో పెట్టుకు దిగాలి, మినిమం 5 కోట్లు చేతిలో ఉండాలండి అన్నారు. 50 లక్షలు ఆయనకి ఇచ్చి స్టార్ట్ చేశాను. టైం టు టైం అన్నీ అలా 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 ఎలా వచ్చాయి అంటే అంతే. నాకు లోన్ రాలేదు. వాళ్ళు ఏం అడిగారంటే పేరు మార్చమన్నారు. సాయి కృష్ణ ఎల్డర్ కేర్ అని కాకుండా ఇంకేదైనా పెట్టండి, అప్పుడు లోన్ వస్తుంది. మన కాన్సెప్ట్ ఏంటి, పెద్దవాళ్ళని చూడాలని. దానికి మళ్ళీ లోన్ కోసం అది మనం ఎందుకు మార్చాలి, నువ్వు మార్చాలి అని ఆ ప్రకారమే అలాగా చేసుకుని వచ్చాం. మన ద్వారా జరుగుతాయి కానీ మనం చెయ్యం. అందుకని నా ద్వారా జరుగుతోంది, ఎక్కడ ఆటంకాలు రావు, వచ్చినా అవన్నీ తీరిపోతూనే ఉంటాయి. ఇందులో ఈ కన్స్ట్రక్షన్ చేసిన ఆయన కూడా రాజేంద్ర అని చెప్పి, ఆ అబ్బాయి కూడా లండన్లో ఉండేవాడు. లండన్లో చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆ అబ్బాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు. ఆ అబ్బాయిని చూస్ చేసుకోవడం జరిగింది. మనం చూస్ చేసుకుంటాం అనుకుంటాం, కాదు, పొరపాటు అది. భగవంతుడు చూస్ చేస్తాడు ఎవరి చేత ఏ పని చేయించాలి అన్నది. ఆయన చేసి చూస్ చేయించి ఆయన ద్వారా కన్స్ట్రక్షన్ చేశాడు. కన్స్ట్రక్షన్లో ఎక్కడ ఏమీ కాంప్రమైజ్ కాకుండా అతను కూడా చేశాడు. అంటే మనం చెయ్యం, మన ద్వారా జరుగుతాయి. అందులో అసలు ఇదంతా రావడానికి కూడా కారణం మా శ్రవణ్ వాళ్ళ బాబాయ్ అవుతారు. ఆయన ఏదో కొనుక్కుందాం అని ఎక్కడో ఏదో అనుకుంటుంటే మేము అక్కడ ఇంకో దగ్గర కట్టవలసింది, అసలు ఆలేరులో కట్టవలసింది. ఇది అక్కడ కొన్ని పెర్మిషన్స్ కారణాల వల్ల కట్టలేదు, వదిలేస్తే తనే చెప్పాడు అనమాట, ఇలాగ చూస్తున్నాం అంటే ఇది మా సైట్లో చేయరాదా అని. అప్పుడు ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇదంతా కూడా డెస్టినీ అన్నది ఉంటుందండి. భగవంతుడు నిర్ణయిస్తూ ఉంటాడు. నేను చేశాను అనుకుంటే చాలా పొరపాటు. నా ద్వారా జరిగింది, అది జరుగుతుంది. అలా అనుకున్నంతకాలం నాకు జరుగుతూనే ఉంటుంది. నాకు ఏ బెంగా లేదు. 100% వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి. అసలు ఎల్డర్స్ అంటేనే ఇంట్లో ఒక్కళ్ళని పెట్టుకుంటేనే వాళ్ళు ఛాలెంజెస్. మరి ఇంత పెద్దదానికి భగవంతుడు నన్ను చూస్ చేసుకున్నాడు, నాకు సంతోషం. ఎందుకంటే అది చేయించేది ఆయన కనుక ఆ టైంకి ఏం కావాలో అన్నీ ఆయన చేస్తాడు. అదే సార్, నాకు మెయిన్ డౌట్ అదే అనమాట. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక్కరికి ఇద్దరికి వాళ్ళని ఫేస్ చేయలేక చాలా ఇబ్బందులు పడిపోతుంటారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ 60+ ఉంటారు. సో ఇంతమందిని మీరు ఇంత పేషెన్సీతోని, ఇంత ఓపికతోని దగ్గరుండి ఒక చిన్న పాపల్లాగా ట్రీట్ చేసుకుంటూ మీరు ఆ సర్వీస్ చేస్తున్నారు సార్. నిజంగా సార్, నేను ఇప్పటివరకు చాలా పాడ్కాస్ట్లు చేసిన, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇలాంటి ఒక కాన్సెప్ట్, మీలాంటి ఒక మంచి గ్రేట్ పర్సనాలిటీని చూసి నాకు ఈ పాడ్కాస్ట్ చేస్తున్నందుకు కూడా చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది సార్. సో మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సొసైటీకి చాలా మంది కావాలి. సో మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి. సో ఇలాంటివి ఇంకా చాలా రావాలి మార్కెట్లకి. సో అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకపోతే ఇంకొకరు పట్టించుకోరు. సో వాళ్ళ ఎంటైర్ లైఫ్ మొత్తం మన పిల్లల కోసమని, సో వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసేసి ఈ స్టేజ్కి వస్తుంటారు వాళ్ళు. సో ఈ ఏజ్లో కూడా వాళ్ళకు ఇలాంటిది ఒకటి మనం ఇవ్వకలేకపోతే మనం తర్వాత చాలా గిల్టీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో మీరు ఎప్పుడు ఇలానే నవ్వుకుంటూ
సో ఇంతమందికి హెల్ప్ చేసి ఇంతమంది ఎక్స్పీరియన్స్ చేయించి, సో నేను విన్నాను కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు మీ గురించి చెప్తున్నప్పుడు అదే వై నాట్, అసలు నేను కూడా ఎందుకు చేయను ఇట్లాంటివని ఒక ఫీలింగ్ అంటారు. అంటే అంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి మనకి. సో మనం చేసే పని వల్ల, మనం చేసే చాలా మంది కొన్ని బిజినెస్ల వల్ల ప్రాఫిట్స్ చూసుకుంటారు. మీరు ప్రాఫిట్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే అంత మంచి పెద్దవాళ్ళ మనసు నుంచి బ్లెస్సింగ్స్. సో ఇంకేం కావాలి సార్ లైఫ్లో? అదే మెయిన్ బ్లెస్సింగ్ అండి. ఆ బ్లెస్సింగ్ తోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం. పెళ్లికి వెళ్తే పెళ్లిలో వెళ్ళాక బ్లెస్సింగ్ ఇస్తాం వాళ్ళకి. ఆ బ్లెస్సింగ్ వల్లే మనం అంతోటి భోజనం మనకి లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు పెళ్లికి. వాళ్ళు మనకి ఇచ్చి బ్లెస్సింగ్ కోసం మనం పిలుస్తున్నాం, వాళ్ళు బ్లెస్సింగ్ ఇస్తారు మనకి. దానివల్లే జంటలు బాగుంటారు. అలాంటి ఇంతమంది ప్రతిరోజు వాళ్ళు మనసులో కోరుకుంటుంటారా బాగుండాలి, వీళ్ళు బాగుండాలి. ఆటోమేటిక్ ఎంత పెద్ద హర్డలు వచ్చినా సరే అది తీరిపోతూనే ఉంటాయి ఆ బ్లెస్సింగ్స్. వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళి కూడా ఫస్ట్ మీ గురించే కోరుకుంటుంటారు. ఎందుకంటే మీరు బాగుంటేనే రేపటి నుంచి మీకు బాగుంటామని వాళ్ళ ఇంటెన్షన్ కదా. సో ఐ థింక్ మీరు ఇలానే చాలా హ్యాపీగా ఉండాలి సార్. మీరు ఎంత హ్యాపీగా ఉంటే ఇలాంటి వాళ్ళ జీవితంలో అంత హ్యాపీనెస్ నింపగలుగుతారు. అండ్ ఇందులో ఇంకొకటి నేను చెప్పాల్సింది కూడా ఉంది. ఈ విషయంలో జనరల్ గా ఇలా చేసేస్తున్నావు అంటే, ఒకటి ఒక్కళ్ళని చేసేసి కాదు ఎప్పుడైనా సరే, ఇంట్లో నుంచి కూడా మనకి సపోర్ట్ రావాలి. ఇంట్లో నుంచి సపోర్ట్ లేకపోతే ఏం చేయలేం. ఆ విషయంలో మా మిస్సెస్ చాలా సపోర్ట్ చేస్తుంది. సూపర్ సూపర్. జనరల్ గా ఇంట్లో ఒకరిని పెడితేనే ఈ ముసలోళ్ళందరిని పెట్టేవా అటు నామంటారు అసలు అందరూ. అలాంటిది మా మదర్ ని 6 months బెడ్ రిడన్ అయి ఉన్నారు. ఓకే. అంటే హాస్పిటల్లో ఎలా ఉంటారో అలాగా గొట్టాలు పెట్టి అన్ని చేసేవారు. నేను వెళ్ళి చేసేది ఏం లేదు. అమ్మ బాగున్నావా, హాయ్ అమ్మ అని అంతే. కానీ చేసేదంతా తనే చేసింది. అలాగా 6 months చేసింది. ఈవెన్ గొట్టాల్లో వేసి గొట్టం పెట్టి ఉండేది అనమాట. అందులో ఫుడ్ అంతా వేసి చేసేదంతా అవన్నీ కూడా చేసింది. 6 months చేసింది. ఓకే. చేసాక మా అత్తగారు ఇప్పుడు మా దగ్గరే ఉంటారు. అంటే మా అత్తగారు మా దగ్గర ఉంటారనడం కన్నా మేము మా అత్తగారి దగ్గర ఉంటాం అనడం కరెక్ట్. ఎప్పుడైనా ఈ వీళ్ళు దీంట్లో కూడా ఇక్కడ అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో అన్ని చూస్తుంటాం. ఇప్పుడు ఇక్కడ కూరలు మాకు ఇక్కడ లోకల్లో అంత బాగా బాగోలేవని చెప్పి వారంలో ఒకసారి కుషాయిగూడ నుంచి కూరలన్నీ తీసుకొస్తుంది. ఉదయాన్నే 5:30కి వెళ్ళి బళ్ళు అవి వెళ్తే మా వాళ్ళు వెళ్తారు, పిల్లలు వెళ్తారు, అక్కడి నుంచి తీసుకొస్తుంది. అంటే ప్రతి విషయంలోనూ తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది అన్నిళ్లలో ఉండదు. అది ఒక విధంగా నాకు అదృష్టం. అది అన్ని రకాలుగా ఇటు టూర్స్ లో అటు చాలా సహకారం అందిస్తుంటుంది. దానివల్ల రెండోది నెక్స్ట్ టీం వర్క్. ఇంతమంది టీము అందరూ కలిసి చేస్తున్నారు కనుక అవుతుంది. లేకపోతే ఒక్కళ్ళ వల్ల ఏది అయ్యేది కాదు. మనం ఎలా ఉంటాం వాళ్ళు అలాగే ఉంటారు ఆటోమేటిక్. అందుకే ఇక్కడ మేము ప్రేయర్ అది చేస్తున్నప్పుడు కూడా అందరికీ అదే చెప్తాను. సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై. అంటే కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి భుజించాలి, కలిసిమెలిసి జీవించాలి. దాన్నే అలవాటు చేస్తున్నాం అందరికీ. అందుకని అందరూ కూడా అలాగే ఉంటారు. వాళ్ళందరికీ కూడా అదే చెప్తాను. పెద్దవాళ్ళు ఏదో అరుస్తారు, ఏదో అంటారు, గట్టిగా చెప్తారు, నమస్కారం అమ్మా. అలాగే మీరు ఎవరైనా ఎంత కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరైనా వెళ్ళండి, వాళ్ళు ఏమైనా వస్తున్నప్పుడు నమస్కారం పెట్టి కానీ అన్నారు మాట్లాడారంటే ఏమీ మాట్లాడరు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడలేరంతే. అది వీళ్ళందరికీ అది అలవాటు చేస్తారు. ఎవరేమన్నా ఉంటారు పెద్దవాళ్ళు అన్నాకి చాదస్తాలు ఉంటాయి. రేపు పొద్దున్న మనకి అది వస్తుంది ఉంటాయి. అవన్నీ అవి కాకుండా ఒక నవ్వు, ఓ చిరునవ్వు నవ్వి వస్తా నమస్కారం పెట్టేస్తుంది. సూపర్ సార్, ఎక్సలెంట్. ఇది ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మీరు ఇంకా చాలా మంది లైఫ్లో హ్యాపీనెస్ యాడ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో మీరు ఇలానే మంచిగా నవ్వుకుంటూ ఒక 10 మందికి హెల్ప్ చేసుకుంటూ ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. సో చూసారు కదా, చాలా మంచిగా ఉంది కదా పాడ్కాస్ట్. అండ్ ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మీ లోపల ఎవరైతే ఈ పాడ్కాస్ట్ చూసేవాళ్ళు, వాళ్ళ పిల్లలైనా తల్లిదండ్రులైనా, సో ఎవరైనా బయట అనవసరంగా ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నా అంటే, సో ఇలాంటిది ఒకటి ఉందని తెలుసుకోండి. ఫస్ట్ వచ్చి అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడికి వచ్చి రండి, ఈ అంబియన్స్ని చూడండి ఎలా ఉందో. మీకు నచ్చితే మా టీం మెంబర్స్తో మాట్లాడండి. ఖచ్చితంగా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలంటున్నా. సో ఇక్కడ ఆల్మోస్ట్ 60+ ఎల్డర్స్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో డిఫరెంట్ పీపుల్స్ ఉన్నారు. పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జాబ్స్, వాళ్ళ లైఫ్ మొత్తం జాబ్స్ చేసుకుంటూ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ లైఫ్ని
హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉన్నారు అనమాట. సో నేను వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా నేను మాట్లాడినా, వాళ్ళతో డిస్కస్ చేసిన, ఆ ఫీడ్బ్యాక్స్ కూడా మీకు ప్లే చేస్తాను. సో ఈ వీడియో చూస్తున్న మీ లోపల కూడా ఎవరైనా వాళ్ళకున్న బిజీ లైఫ్లో పడి వాళ్ళ అమ్మ నాన్నల్ని మంచిగా చూసుకోలేకపోతున్నారు, అంటే మంచిగా చూసుకోలేకపోవడం అంటే హ్యాపీగా చూసుకోలేకపోతున్నా, సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ మనం బిజీ వర్క్స్ వల్ల మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినా వీళ్ళు ఇక్కడ మన పేరెంట్స్ని సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. సో నేను చూసిన దగ్గరుండి ఇప్పుడు 2-3 hours అవుతుంది ఇక్కడికి వచ్చి. సో ఎంత బాగా టేక్ కేర్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో నేను వాళ్ళతో కూడా మాట్లాడినా. సో అందుకనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో ఎవరైనా మీ పేరెంట్స్ని కనుక ఇలాంటి ఒక అంబియన్స్లో మంచి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే సో వాళ్ళందరూ ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఎంక్వైరీ చేయండి. సో అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే మన స్పిరిచువల్ రిలేటెడ్ కానీ, డివోషనల్ రిలేటెడ్ కానీ, లేదంటే మెసేజ్ ఓరియంటెడ్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, లేదంటే వ్లాగ్స్ కానీ తీసేవాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళందరికీ నేను ఇక్కడ లొకేషన్స్ చూసినా చాలా బాగున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ షూట్స్ కూడా ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు. సో వాళ్ళు మనకి మంచి వెజిటేబుల్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ పైన చాలా అద్భుతమైన గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, అవి కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి లొకేషన్స్. వచ్చి మీరు హ్యాపీగా డివోషన్ రిలేటెడ్ కానీ, మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్ రిలేటెడ్ ఉంటే వచ్చి హ్యాపీగా చేసేసుకోవచ్చు.